సో నెక్స్ట్ మన ఆస్పెక్ట్ వచ్చేసరికి ఆడిట్ రిపోర్ట్. మనం అల్టిమేట్ గా టోటల్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఆడిట్ అంటే ఏమనుకున్నాం, రిపోర్టింగే కదా. సో ఫస్ట్ ఏమో మనం లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ తో స్టార్ట్ చేసాం. తర్వాత లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ నుంచి ఎక్కడికి వెళ్ళామమ్మా. సో తర్వాత రిటర్న్ అదే ప్రీవియస్ ఆడిటర్ కి ఇంటిమేషన్స్ ఏమైనా ఇవ్వాల్సి వస్తే కనుక ఇంటిమేషన్స్, కమ్యూనికేషన్, తర్వాత స్టాట్యూటరీ నార్మ్స్ ప్రకారం అప్లై చేయాల్సింది అప్లై చేయడం, అంటే ఆర్ఓసి ఫైలింగ్స్ అవి చేయడం, అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ సంబంధించింది అంటే కంపెనీ అయితే కనుక. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్, తర్వాత నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్, తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్సెస్ వెరిఫికేషన్. సో నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్ లో ఏమేమి ఐడియా తెచ్చుకోవాలి, అప్లికబుల్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి, తర్వాత మనకి నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి, తర్వాత మనకి అక్కడ ఇంటర్నల్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎక్స్టర్నల్ రెగ్యులేషన్స్ ఏంటి, వాళ్ళ అకౌంటింగ్ సిస్టమ్ ఏం ఫాలో అవుతున్నారు, రికార్డింగ్ ఎలా చేస్తున్నారు, తర్వాత ఇంటర్నల్ కంట్రోల్స్ ఏమున్నాయి, ఇలా కంప్లీట్ గా దాని గురించి టోటల్ ఐడియా తెచ్చుకుంటాం. తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్సెస్ వెరిఫికేషన్, ఇనీషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్, ఓపెనింగ్ బ్యాలెన్సెస్ వెరిఫికేషన్. తర్వాత అప్పుడు మనం ప్లానింగ్కి వెళ్తాం, అంతే కదమ్మా. సో ప్లానింగ్ లో ఏం కన్సిడర్ చేస్తాం, రిస్క్ అసెస్మెంట్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తాం, తర్వాత రెస్పాన్సెస్ టు ద అసెస్డ్ రిస్క్ కన్సిడర్ చేస్తాం, తర్వాత SA 300 ప్లానింగ్ లో చెప్పిన ఆస్పెక్ట్స్ అన్ని కూడా కన్సిడర్ చేస్తాం, తర్వాత SA 320 మెటీరియాలిటీ గురించి కన్సిడర్ చేస్తాం. ఎస్ఆర్నో. తర్వాత అనలిటికల్ రివ్యూ ప్రొసీజర్స్ అనేవి ప్లానింగ్ స్టేజ్ లో కూడా అప్లై చేస్తాం కదమ్మా, రైట్. ఇలా మనం ఈ అన్ని అప్లై చేసిన తర్వాత ప్లానింగ్ అయిన తర్వాత మనం ఏంటి, ఎగ్జిక్యూషన్ లో వచ్చేసరికి ప్రొసీజర్స్, ఆడిట్ ప్రొసీజర్స్ ఎన్ని రకాలని చెప్పేసానంటే రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్, అదర్ ప్రొసీజర్స్ లో మళ్ళీ రకాలు, కంప్లైన్స్ ప్రొసీజర్స్, సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్. కంప్లైన్స్ ప్రొసీజర్స్ ఎక్కడ అప్లై చేస్తాం, ఇంటర్నల్ కంట్రోల్స్ ని వెరిఫై చేయడానికి. ఈ ఇంటర్నల్ కంట్రోల్స్ ని వెరిఫై చేసిన రిజల్ట్స్ ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామమ్మా, సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ అనేవి అప్లై చేయడం, ఎంత అప్లై చేయాలి, ఎంతవరకు అప్లై చేయాలి, ఎక్స్టెంట్ వరకు అనేది నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ అనేవి డిసైడ్ చేస్తాం. తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామమ్మా, సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి, 2 టైప్స్. అంటే ఏంటి, టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్, అనలిటికల్ ప్రొసీజర్స్. టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అండ్ అనలిటికల్ ప్రొసీజర్స్ ప్లానింగ్ స్టేజ్ లో అప్లై చేసాం కదా, మళ్ళీ ఇక్కడ కూడా డ్యూరింగ్ ద ఆడిట్ స్టేజ్ లో కూడా మనం అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేస్తాం. తర్వాత అంటే టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అంటే ఏమన్నాయమ్మా, టెస్టింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, టెస్టింగ్ ఆఫ్ బ్యాలెన్సెస్. టెస్టింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే వౌచింగ్, టెస్టింగ్ ఆఫ్ బ్యాలెన్సెస్ అంటే వెరిఫికేషన్. వౌచింగ్ జనరల్ గా P&L ఐటమ్స్ కి చేస్తాము, వెరిఫికేషన్ జనరల్ గా బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ కి చేస్తాం. ఓకే, ఈ ప్రొసీజర్స్ అన్ని అప్లై చేసి మనం ఏం గ్యాదర్ చేస్తామమ్మా, ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తాం. అర్థమైందా. సో ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, డాక్యుమెంటేషన్. ఈ ఎవిడెన్స్ అంతటిని కూడా మనం ఏం చేస్తాం, డాక్యుమెంట్ చేస్తాం. డాక్యుమెంట్ చేసిన తర్వాత మళ్ళీ అనలిటికల్ రివ్యూ ప్రొసీజర్స్ మనం చేస్తాం. బట్ బిఫోర్ రీచింగ్ టు ద కన్క్లూజన్ ఆర్ రిపోర్టింగ్ నియర్ టు ద ఎండ్ ఆఫ్ ది ఆడిట్ మళ్ళీ మనం ఏం అప్లై చేయాలి, అనలిటికల్ రివ్యూ ప్రొసీజర్స్ అనేవి మళ్ళీ అప్లై చేయాలి. చేసి మనం రీచ్ అయిన కన్క్లూజన్స్ కి ఇది సపోర్టింగ్ గా అడిషనల్ కొరాబరేటివ్ ఎవిడెన్స్ కింద ఉంటుంది. కొరాబరేటివ్ కన్క్లూజన్స్ కింద మన అనలిటికల్ రివ్యూ ప్రొసీజర్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి మనం చూస్తాం. ఆ తర్వాత మనం ఏం చేస్తామమ్మా, కన్క్లూజన్స్ అరైవ్ అవుతాం. అరైవ్ అయిన కన్క్లూజన్స్ ని మనం ఏం చేస్తామమ్మా, రిపోర్ట్ చేస్తాం. ఆ రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలి అనేది ఇవాళ మనం మాట్లాడుతాం. ఓకేనా. ఆడిట్ రిపోర్ట్ అనేది ఏం చెప్తున్నాడంటమ్మా, SA 700, SA 701, SA 705, SA 706. ఆడిట్ రిపోర్ట్ కి సంబంధించిన స్టాండర్డ్స్ అన్ని కూడా 4 స్టాండర్డ్స్ ఉన్నాయంట. అర్థమైందా. సో SA 700 ఏంటంటే అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ అని. ఏంటది. తర్వాత ఇది ఏంటంటే SA 701 కీ ఆడిట్ మ్యాటర్స్ అంటారు. ఏమంటారు, కీ ఆడిట్ మ్యాటర్స్. తర్వాత SA 705 అంటే మోడిఫైడ్ ఒపీనియన్. మా మోడిఫైడ్ ఒపీనియన్ అంటే ఏముంటాయమ్మా, 3 రకాలు. ఏంటది, క్వాలిఫైడ్, అడ్వర్స్ అండ్ డిస్క్లైమర్. మనం అడ్వర్స్ ఇవ్వాలా, క్వాలిఫైడ్ ఇవ్వాలా, డిస్క్లైమర్ ఇవ్వాలా అని చెప్పేసి ఎలా డిసైడ్ అవుతుందంటే మనం గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ ప్రకారం మనం కన్క్లూజన్స్ రీచ్ అయ్యాం. అలా ఎలాంటి కన్క్లూజన్ అమ్మా,
సో అదేంటంటే కనుక అక్కడ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయగలిగితే అప్పుడు మనం ఇష్యూ చేయాల్సిన రిపోర్ట్ ఏంటి, అడ్వర్స్. అంటే ఏదైనా సపోర్టింగ్ కంక్లూజన్ తో కనుక నువ్వు వస్తే కనుక అంటే పర్టికులర్ మిస్టేట్మెంట్ ఉంది అని చెప్పేసి నువ్వు పర్టికులర్ కంక్లూజన్ తో వస్తే కనుక అప్పుడు ఎప్పుడు కూడా మనం ఇచ్చేది ఏంటి, అడ్వర్స్. ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నామంటే మెటీరియల్ అయితే కనుక మనం ఏమన్నామా, మెటీరియల్ అయితే కనుక అడ్వర్స్, నాట్ మెటీరియల్ అయితే కనుక క్వాలిఫైడ్ అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇక్కడ చిన్న చేంజ్ చేసుకుంటాం అన్నమాట, ఇది రిపోర్టింగ్ కాబట్టి. సో ముందుగానే మీకు చెప్పానమ్మా ఏమని, సో జస్ట్ అక్కడ వరకు గుర్తుపెట్టుకోండి ఇలా మెటీరియల్ నాట్ మెటీరియల్ అని చెప్పేసాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి పర్టికులర్ గా మెటీరియల్ ఆస్పెక్ట్స్ నే మనం రిపోర్ట్ చేస్తాము. రెండు మెటీరియలే కానీ పర్సువేజివ్ ఇన్ నేచర్, పర్వేజివ్ అంటారు, పర్వేజివ్ ఇన్ నేచర్. సో పర్వేజివ్ నేచర్ లో లేకపోతే దాన్ని ఏమంటారంటే అక్కడ క్వాలిఫైడ్ ఇస్తాము. మెటీరియలే బట్ నాట్ పర్వేజివ్, అండ్ మెటీరియలే అండ్ పర్వేజివ్ నేచర్ లో ఉంటే కనుక అప్పుడు అడ్వర్స్. అర్థమవుతుందా, రైట్. అలాగే క్వాలిఫైడ్ డిస్క్లైమర్, అసలు మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేకపోయాం, అప్పుడు అంటే ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయలేకపోయాం, అప్పుడు ఏమిస్తామమ్మా, డిస్క్లైమరే కదా. ఆర్ అది మెటీరియల్ కాకపోతే ఏమనుకున్నాం, క్వాలిఫైడ్ అని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ కూడా మెటీరియల్ రెండు చోట్ల కానీ పర్వేజివ్ నేచర్ లో ఉంటాయి కనుక. సో పర్వేజివ్ నేచర్ లో ఉంటే డిస్క్లైమర్, పర్వేజివ్ నేచర్ లో లేకపోతే కనుక దాన్ని ఏమంటామమ్మా, క్వాలిఫైడ్. సో మెటీరియల్ అని ఇప్పటి వరకు ఏదైతే గుర్తుపెట్టుకున్నారో దాన్ని చిన్న చేంజెస్ ఇప్పుడు మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఏంటంటే కనుక పర్వేజివ్ అంటే ఏంటి, సో దాని ఇంపాక్ట్ అనేది ఒక చోట ఆగదు, దాని ఇంపాక్ట్ అనేది అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా ఇంపాక్ట్ చేస్తుంది అని చెప్పేసి అనుకుంటే అప్పుడు మనం ఏమంటామో దాన్ని పర్వేజివ్ నేచర్. మెటీరియలే బట్ రిపిటేటివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందా ఉండదా, ఓకే. అదర్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ని ఇది ఇంపాక్ట్ చేస్తుందో చేయదా, చేస్తుంది అనుకుంటే పర్వేజివ్ నేచర్, చేయదు అనుకుంటే నాట్ పర్వేజివ్ నేచర్. అంటే ఇది మెటీరియల్ కనుక ఇట్ ఈస్ కన్ఫైన్డ్ టు దట్ అసర్షన్, ఆ ట్రాన్సాక్షన్ వరకు ఉండిపోతుంది అనుకుంటే కనుక మనం ఏం ఇస్తామమ్మా, క్వాలిఫైడ్ ఒపీనియన్. అర్థమైందా. సో దాని ఇంపాక్ట్ అనేది వేరే చోట వేరే ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మీద కూడా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటే అప్పుడు మనం అది డిస్క్లైమర్ అవ్వచ్చు, అడ్వర్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అర్థమవుతుందమ్మా. అంటే పర్వేజివ్ అంటే ఏంటో నేర్చుకోవాలి కదమ్మా ఇక్కడ. సో మెటీరియల్ బట్ నాట్ పర్వేజివ్ అంటారు, ఓకేనా. బట్ ఈ రెండు చోట్ల మెటీరియల్ అండ్ పర్వేజివ్. అర్థమవుతుందమ్మా, ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్. సో ఇది ఒక్కటే డిఫరెన్స్ అమ్మా. ఇప్పటివరకు మెటీరియల్ కాదు అని చెప్పేసి అనుకున్నాం కదా. మా పర్వేజివ్ నేచర్ అంటే మీకు అర్థం కావడం కోసం నేను అక్కడ క్లియర్ గా చెప్పలేదు, మెటీరియల్ కాదు అని చెప్పేసి. కానీ ఇక్కడ మెటీరియల్ బట్ పర్వేజివ్ ఎఫెక్ట్ ఉందా, పర్వేజివ్ ఎఫెక్ట్ లేదా అనేది ఇక్కడ పాయింట్. అర్థమవుతుందా, ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్. సో మోడిఫైడ్ ఒపీనియన్ అంటే అది క్వాలిఫైడ్, అడ్వర్స్, డిస్క్లైమర్. తర్వాత మనం ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ అండ్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్. మనం ప్రీవియస్ ఆడిట్ మనం చేయలేదు అని చెప్పేసి అనుకుంటే కనుక ఆ విషయాన్ని మనం అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో చూపించాలని చెప్పేసి ప్రీవియస్ ఒక స్టాండర్డ్ లో మనం మాట్లాడుకున్నాం, గుర్తుందమ్మా. సో ప్రీవియస్ ఆడిట్ మనం చేయలే, వేరే ఆడిటర్ చేశాడు. ఆ విషయాన్ని మనం చెప్పాలి అని చెప్పేసి అంటే ఎక్కడ చెప్పాలని చెప్పారమ్మా, అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో చెప్పమని చెప్పారమ్మా లేదా. సో ఇక్కడ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఎప్పుడు వస్తుంది, అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఎప్పుడు వస్తుంది, అండ్ ఆల్వేస్ ఈస్ దేర్ ఎనీ రిలేషన్ విత్ కీ ఆడిట్ మ్యాటర్స్. మీ కీ ఆడిట్ మ్యాటర్స్ అన్నా లేకపోతే ఇక్కడ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ అన్నా ఆర్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ అన్నా ఒకటేనా కాదా, అలాంటి ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఇప్పుడు మనం మాట్లాడుతాం. అర్థమవుతుందమ్మా. సో కీ ఆడిట్ మ్యాటర్స్ అనేది సెపరేట్ గా ఉన్నప్పుడు ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ కూడా ఏం తీసుకొస్తుంది, అందులో మనం డిస్క్లోజ్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఏముంటది, అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ అని ఎందుకు సెపరేట్ గా ఉంది అని చెప్పేసి ఇవన్నీ కూడా మనం చూసుకుంటే వెళ్దాం. అర్థమవుతుందా, రైట్. సో ఎస్ఏ 700 లో మనకి ఫార్మాట్ ఇస్తాడమ్మా. ఏంటిది ఫార్మాట్, ఆడిట్ రిపోర్ట్ ఫార్మాట్ ఎలా ఉండాలి అని చెప్పేసి. ఓకే, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది ఆడిట్ రిపోర్ట్. సో ఇందులో చెప్పినట్టు ఇదే ఆర్డర్ లో మనం ఆడిట్ రిపోర్ట్ లో ఫార్మాట్ అనేది ఉండి తీరాలండి. అర్థమవుతుందా, ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్. సో మనం ఈ స్టాండర్డ్స్ ప్రకారం ఇష్యూ చేసే ఆడిట్ రిపోర్ట్ కాకుండా మనం ఎడిషనల్ కంప్లైన్సెస్ ఏమైనా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుందంటే ఇన్ కేస్ ఆఫ్ బ్యాంకింగ్ కంపెనీస్ లో మనం మాట్లాడుకున్నామమ్మా, ఏంటది LFAR. సో LFAR బ్యాంకింగ్ కంపెనీస్ లో మనం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వాల్సి వస్తుంది,
LFAR ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం అనేది వస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. గుర్తుందమ్మా? అదే ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ చేస్తున్నాం అనుకోమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ లో మన ఆడిట్ రిపోర్ట్ తో పాటుగా 3CD పర్టికులర్స్ ఇవ్వాల్సి వస్తుంది కదమ్మా. 3CA 3CB అనేది ఆడిట్ రిపోర్ట్ అమ్మా. దానికి అడిషనల్ పర్టికులర్స్ అనేవి 3CD లో ఉంటాయి. అర్థమవుతుందా? అదే కంపెనీస్ యాక్ట్ ప్రకారం కనుక మనం ఆడిట్ చేస్తున్నాం అని చెప్పేసి అంటే అక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుంది అంటమ్మా, కారో రిక్వైర్మెంట్స్ అంట. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? కంపెనీస్ ఆడిటర్స్ రిపోర్ట్ ఆర్డర్ అని చెప్పేసి అంట. ఇలా నాట్ విత్ స్టాండింగ్ ఇక్కడ ICAI రెగ్యులేషన్స్ ప్రకారం మనం ఇచ్చే ఆడిట్ రిపోర్ట్ కాకుండా అడిషనల్ పర్టికులర్స్ అనేవి అవసరం అవుతాయి. సో ఇప్పుడు LFAR గురించి మీ సిలబస్ లో లేదు, అండ్ 3CD గురించి కూడా పర్టికులర్స్ అనేవి మీ సిలబస్ లో లేదమ్మా. ఉన్నది ఏంటంటే కనుక కారో పర్టికులర్స్ అనేవి మీ సిలబస్ లో ఉన్నది. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? దాని గురించి కూడా మనం పట్టించుకుందాం. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఫస్ట్ మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఇంక్లూడింగ్ నోట్స్ టు అకౌంట్స్ అండ్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ పాలసీస్ ఏవైతే ఉంటాయో కేవలం కంప్లైన్స్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ప్రెజెంట్ చేస్తూ మనం ప్రిపేర్ చేసామనుకోమ్మా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని. వాటిని ఏమంటారు తెలుసమ్మా? కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్. కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్ అంటారంటమ్మా. ఏమంటారు? కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్. అలా కాకుండా అలాంగ్ విత్ ద కంప్లైన్స్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ తో పాటుగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రెజెంట్ చేశాను అంటున్నాను. నేను ఏం చేశాను? అడిషనల్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ కంప్లైన్స్ రిక్వైర్మెంట్స్. అలాగే ఇది కాకుండా మనం ఇంకేం చేసామంటమ్మా, అవసరమైతే డీవియేటెడ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ నుంచి డీవియేషన్స్ తీసుకున్నామంట. ఎందుకు తీసుకుంటామమ్మా? ఫర్ బెటర్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఎక్కడైతే డీవియేట్ అవుతున్నామో అని చెప్పేసి రాసి ఆ డీవియేషన్స్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ నోట్స్ టు అకౌంట్స్ ఇచ్చేసాం అనుకోమ్మా, అంటే మనం కంప్లైన్స్ రిక్వైర్మెంట్స్ మాత్రమే కంప్లై చేస్తున్నట్టే అడిషనల్ గా మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం లేదా కంప్లైన్స్ నుంచి డీవియేట్ అవుతున్నామా లేదమ్మా? సో అలా డీవియేట్ అయితే కనుక మన ఫ్రేమ్వర్క్ ఏమంటారు తెలుసమ్మా? ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్ అంటారు. అర్థమవుతుందా? సో యాజ్ పర్ కంప్లైన్స్ రిక్వైర్మెంట్స్ మాత్రమే మనం కంప్లై చేస్తూ ప్రిపేర్ చేస్తే, కంప్లైన్స్ రిక్వైర్మెంట్స్ అనుగుణంగా ఏ మాత్రం చేంజ్ లేకుండా మనం అదే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తే ఆ ఫ్రేమ్వర్క్ ఏమంటామమ్మా? కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్. లేదు సార్ నేను కొంచెం డీవియేట్ అవుతున్నాను అంటే ఏవైతే నేను కొన్ని ఫాలో అవ్వట్లేదు అదే ఏంటి మన ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ కి సంబంధించిన స్టాండర్డ్స్ కానీ లేకపోతే స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ కానీ కొంచెం డీవియేట్ అవుతున్నాను. ఆ డీవియేట్ అవుతున్న ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ నేను ఏం చేశాను? నోట్స్ అకౌంట్స్ లోనే మెన్షన్ చేస్తున్నాను అనుకున్నా, లేకపోతే ఓన్లీ అవే కాకుండా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా నేను తీసుకొస్తున్నానంట. ఎందుకు? ఫర్ బెటర్ అండర్స్టాండింగే కదమ్మా. అలాంటి ఫ్రేమ్వర్క్ ఏమంటారు? మా ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి అంటారు. సార్ ఎందుకు సార్ ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే, ఇన్ అవర్ ఆడిట్ ఒపీనియన్ మనం ఎక్స్ప్రెస్ చేసే ఒపీనియన్ కూడా దేని బేస్ చేసుకుని ఉండాలంట? నువ్వు కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్ వాడుతున్నావా లేకపోతే ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్ అనేది తీసుకుంటున్నావా అనే దాన్ని బేస్ చేసుకుని మనకి తెలుస్తుంది. మనం రిపోర్టింగ్ అనేది చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అర్థమవుతుందా? సో అంటే ఇక్కడ మీరు ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్ అనేది వాడుతున్నారని చెప్పేసానంటే అక్కడ ఖచ్చితంగా మనం మన ఒపీనియన్ ని కొంచెం ఏం చేయాలి? డీటెయిల్ గా చెప్పాల్సిన అవసరం అనేది ఉంటుంది. అర్థమైందా? సో తర్వాత అదే కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్ ఉంటే దాని ప్రకారం మనం ఒపీనియన్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.
మనకు ఎలా తెలుస్తుంది సార్? మనం ఆడిట్ చేస్తున్నామమ్మా. ఆడిట్ చేసిన తర్వాత వాడు ఓన్లీ కంప్లైన్స్ రిక్వైర్మెంట్స్ నే ఫాలో అయ్యాడా, అడిషనల్ ఆస్పెక్ట్స్ ని కూడా డిస్క్లోజ్ చేశాడా అనేది తెలుస్తుందా తెలీదా? మరి కంప్లీట్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా ఇంక్లూడింగ్ నోట్స్ అకౌంట్స్ అండ్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ పాలసీస్ మనం వెరిఫై చేస్తాం కదమ్మా. అలాంటప్పుడు అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఏమైనా తీసుకొచ్చాడు, అడిషనల్ డిస్క్లోజర్స్ ఏమైనా తీసుకొచ్చాడా, అలాంగ్ విత్ కంప్లైన్స్ రిక్వైర్మెంట్స్ తీసుకొచ్చాడు అంటే కనుక అదే ఫ్రేమ్ వర్క్ అని అర్థం కావాలి మనకి. ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్ వర్క్ అని చెప్పేసి అర్థం కావాలి కదమ్మా. ఎస్ ఆర్ నో? సో ఓన్లీ ఎక్కడైనా స్టాండర్డ్ కానీ లేకపోతే ఎక్కడైనా లా కానీ రిక్వైర్ చేస్తే అవి మాత్రమే చెప్పి ఇంకేమీ చెప్పట్లేదంట. అప్పుడు మనం ఫాలో అవుతున్నది ఏంటి? కంప్లైన్స్ ఫ్రేమ్ వర్క్ అని చెప్పేసి అర్థం అవుతుంది కదమ్మా. దాని ప్రకారమే మన ఒపీనియన్ కూడా బేస్ చేసుకుని ఉంటుంది. మనం వాడాల్సిన వర్డింగ్స్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ కూడా దాన్ని బేస్ చేసుకుని ఉంటుందంట. అర్థం అవుతుందా? అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా బైఫర్కేట్ చేయాలి, అది ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్ వర్కా, కంప్లైన్స్ ఫ్రేమ్ వర్కా అని చెప్పేసి అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఒకవేళ ఇలాంటి డీవియేషన్స్ ఏమైనా చేస్తే కనుక మనం ఏం చేయాలి? ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాలా లేదమ్మా? So first, forming an opinion and reporting on financial statements. మా SA 700 గురించి మాట్లాడుతున్నాడు. SA 700 దేని గురించి మాట్లాడుతుందమ్మా? మనకు తెలిసే అన్క్వాలిఫైడ్ ఒపీనియన్, క్లీన్ ఒపీనియన్ అంటాం కదమ్మా. అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ గురించి SA 700 డిస్కస్ చేస్తుందమ్మా. అర్థమైందా? It covers the following: auditor's responsibility to form an opinion on the financial statements and form and content of the independent auditor's report. ఇందులో ఏముంటుందంట? ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ గురించి ఉంటుందంట, ఒపీనియన్ అరైవ్ అవడం గురించి. అలాగే ఏ ఫామ్ లో ఉండాలి, ఏ కంటెంట్ ఉండాలి, మన ఫార్మాట్ ఉంటుందని చెప్పేసి అనుకున్నాం కదమ్మా. ఫామ్ అండ్ కంటెంట్ ఆఫ్ ది ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్. It is framed in the context of an audit of a complete set of general purpose financial statements prepared in accordance with the general purpose framework అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఎక్కడ కూడా నార్మల్ ఆడిట్, స్టాట్యూటరీ ఆడిట్ కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకునే నీ రిపోర్టింగ్ ఉంది, కానీ ఇవేమి అడిషనల్ అసైన్మెంట్స్ ని బేస్ చేసుకున్న రిపోర్టింగ్ కి సంబంధించిన ఆస్పెక్ట్స్ కాదు అని చెప్పేసి అంటున్నాడు. అర్థమైందా? సో అంటే ఈ ఒక ఇయర్ కి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి నువ్వు ప్రిపేర్ చేసే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి సంబంధించిన రిపోర్ట్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు నువ్వు ఎలా అంటే ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయాలనేది జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి, అంతేగాని ఇంటర్మ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి వాటికి గురించి మనకి రిపోర్టింగ్ కాదు అని చెప్పేసి అంటున్నాడు. అర్థమైందా? అదే స్పెషల్ అసైన్మెంట్స్ కి, ఒక రివ్యూ ఎంగేజ్మెంట్స్ కి నువ్వు ఇవ్వాల్సిన రిపోర్ట్ ఎలా ఉండాలని చెప్పేసి చెప్తున్నాడా? కాదు. నార్మల్ స్టాట్యూటరీ ఆడిట్ ఏదైతే ఉంటుందో ఆ స్టాట్యూటరీ ఆడిట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లై చేస్తూ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తే దాని మీద ఒపీనియన్ ఇవ్వడానికి ఈ రిపోర్టింగ్ అనేది చెప్తున్నాడు. అర్థమైందా? సో నెక్స్ట్, దిస్ SA ఆల్సో అప్లైస్ టు SA 800 అండ్ SA 805 అంటున్నాడు. ఇవేంటంటే సింగిల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి ఉంటాయి, ఆర్ స్పెసిఫైడ్ కేటగిరీ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని ఉంటాయి. అవి మీకు CA ఫైనల్ లో వస్తాయి, ఇక్కడ అవసరం లేదు. అర్థమైందా? అవి కూడా ఏంటి? ఫుల్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆడిటర్: ఫార్మింగ్ an opinion on the financial statements based on conclusions drawn from the evidences obtained and expressing clearly that opinion through the written report అని చెప్పేసి అంటున్నాడు. మా ఒపీనియన్ అనేది ఎక్కడ కంక్లూజన్ మనం మన ఫార్మాట్ లో చూడండి, అంటే ఒక సీక్వెన్స్ రాసుకున్నామా, సీక్వెన్స్ లో రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? బేస్డ్ ఆన్ కంక్లూజన్స్. ఆ కంక్లూజన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? డాక్యుమెంటేషన్ లో ఉంటది ఆ ఎవిడెన్సెస్, సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ మనం గ్యాదర్ చేస్తుంది. అక్కడ చూడండి ఏం చెప్తున్నాడు? ఫార్మింగ్ an opinion on the financial statements, దేని బేస్ చేసుకుని? కంక్లూజన్స్ అని బట్టి. సో కంక్లూజన్స్ డ్రా చేసాం కదమ్మా. ఆ కంక్లూజన్స్ ఎక్కడి నుంచి డ్రా చేసాం? ఆడిట్ డాక్యుమెంటేషన్ అనలేదు, అక్కడ ఆడిట్ ఎవిడెన్స్ అనేస్తున్నాడు. కానీ మనం రాసుకునే సీక్వెన్స్ లో మాత్రం అది ఆడిట్ డాక్యుమెంటేషన్ నుంచి వస్తుంది. ఆడిట్ డాక్యుమెంటేషన్ ఏముంటది? సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ నుంచి వస్తుంది. అర్థమైందా? సో ఎక్స్ప్రెసింగ్ క్లియర్లీ దట్ ఒపీనియన్ త్రూ రిటర్న్ రిపోర్ట్. ఖచ్చితంగా రిపోర్ట్ ఎలా ఉండాలి? ఆడిట్ చేసిన తర్వాత ఓవరాల్ గా చెప్తామమ్మా. ఈసారి AGMకి వెళ్ళి డైరెక్ట్ గా నేను మైక్ తీసుకుని చెప్పేస్తాను సార్ నా ఒపీనియన్ అని చెప్పేసి చెప్పచ్చా? సో ఆడిట్ రిపోర్ట్ షుడ్ బి ఇన్ రైటింగ్ ఖచ్చితంగా. అది SA 700 రిక్వైర్మెంట్. అర్థమైందా? జనరల్ పర్పస్ ఫ్రేమ్వర్క్.
The financial reporting framework meets the common financial information needs of many users. It may be of two types. So ఏంటంటే ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్, కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదమ్మా. చూడండి కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్ అంటే చూడండి, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ రిక్వైరింగ్ కంప్లైన్స్ విత్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ బట్ డస్ నాట్ కంటైన్ అక్నాలెడ్జ్మెంట్ యాజ్ అబోవ్. అంటే పైన చెప్పినట్టు అక్నాలెడ్జ్మెంట్ ఏమీ లేకుండా కేవలం కంప్లైన్సెస్ రిక్వైర్మెంట్స్ ని మాత్రమే కంప్లై చేస్తున్నాం అంటే దాన్ని ఏమంటున్నారు, కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్ అంటున్నారు. మరి ఆ ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్ ఏముంటాయి, ఒకటి వాళ్ళు ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా డిస్క్లోజ్ చేయాలనుకుంటే డిస్క్లోజ్ చేస్తారు, అదే ఆస్పెక్ట్స్. అంటే అపార్ట్ ఫ్రమ్ ది కంప్లైన్సెస్, అంటే కంప్లైన్సెస్ రిక్వైర్మెంట్స్ తో కాకుండా ఎడిషనల్ గా మన ఇన్ఫర్మేషన్ ఏదైనా ప్రజెంట్ చేస్తున్నట్లయితే, లేదా ఏదైనా సరే ఫైనాన్షియల్ కంప్లైన్స్ రిక్వైర్మెంట్స్ నుంచి డీవియేట్ అవుతుంటాయి, అర్థం ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నేను డీవియేట్ అవుతున్నాను అని చెప్పేసి రాసామనుకో, అదేమవుతుంది ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్. So financial reporting framework that requires compliance with the requirements of financial reporting framework and acknowledges that management may provide disclosures beyond the specifically required by the framework. మా ఇక్కడ చెప్పిన దానికంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను అని చెప్పేసి ఎక్కడైనా ఉంటే, లేదా మేనేజ్మెంట్ మే డిపార్ట్ ఫ్రమ్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ టు అచీవ్ ఫెయిర్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కనుక ఉన్నట్లయితే. అంటే ఎప్పుడు జరుగుతుంది అన్నో, డీవియేషన్స్ అంత తొందరగా చేయరమ్మా. అకౌంటింగ్ స్టాండర్డ్స్ నుంచి కానీ లేకపోతే స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ నుంచి కానీ డీవియేషన్స్ అంత తొందరగా చేయరు. ఒకవేళ చేసినా దాన్ని సెపరేట్ గా మనకి మెన్షన్ చేస్తారు, ఎందుకు ఫర్ బెటర్ ప్రెజెంటేషన్ అనుకుంటే కనుక. అలాంటి దాన్ని ఏమంటారమ్మా, ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్. అర్థం అవుతుందా? సో ఎక్కడైనా సరే కంప్లైన్స్ రిక్వైర్మెంట్స్ మించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు డిస్క్లోజ్ చేస్తున్నారు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లోని అని అనుకోగానే మీ బ్రెయిన్ లోకి ఏమొచ్చేయాలి, ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్. ఎందుకు రావాలి అది అంటే మనం ఇచ్చే రిపోర్ట్ దీన్ని బేస్ చేసుకుని ఉంటది కాబట్టి. అర్థం అవుతుందా? మనం ఎక్స్ప్రెస్ చేసే ఒపీనియన్ అనేది ఈ ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్, కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్ అన్న దాన్ని బేస్ చేసుకుని మారిపోతుంది కాబట్టి. అర్థం అవుతుందమ్మా? నెక్స్ట్, రిఫరెన్స్ టు అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇన్ ఎస్సిఎస్ ఇంక్లూడ్. ఎస్సిఎస్ ఏవైతే స్టాండర్డ్స్ ని ఇంక్లూడ్ చేస్తా అంటే స్టాండర్డ్స్ ని కంప్లై చేశారు లేదా చెక్ చేస్తాం కదమ్మా. సో కంప్లైన్సెస్ రిక్వైర్మెంట్స్ లో ఈ స్టాండర్డ్స్ ని కంప్లై చేయాలి, యాక్ట్ ని కంప్లై చేయాలని చెప్పేసి అన్నప్పుడు ఏ స్టాండర్డ్స్ ఇందులో కవర్ అవుతాయని చెప్పేసి అంటే, ది అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్ ఇష్యూడ్ బై ఐసిఏ, స్టాండర్డ్స్ ఆన్ అకౌంటింగ్ నోటిఫైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండర్ 133 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్. అంటే ఇదేంటి, కంపెనీస్ యాక్ట్ రిక్వైర్మెంట్ లో ప్రకారం ఇచ్చిన స్టాండర్డ్స్. అర్థమైందా? ఎంసీఏ ఇష్యూడ్ స్టాండర్డ్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నావా? అకౌంటింగ్ స్టాండర్డ్స్ మనం మాట్లాడుకునేటప్పుడు ఎన్ని రకాల స్టాండర్డ్స్ చదువుతాం అని చెప్పేసి మాట్లాడుకున్నాం, 2 రకాలు అనుకున్నాం లేదా? ఎంసీఏ ఇష్యూడ్ స్టాండర్డ్స్, ఐసీఏ ఇష్యూ చేసిన స్టాండర్డ్స్. సెక్షన్ 133 అనగానే మనకి ఏం గుర్తు రావాలి, ఎంసీఏ ఇష్యూ చేసిన స్టాండర్డ్స్ అన్న. తర్వాత ఐఎఫ్ఆర్ఎస్, తర్వాత ఇంటర్నేషనల్ పబ్లిక్ సెక్టర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ IPSAS issued by International Public Sector Accounting Standard Board as may be applicable to the entity. ఇక్కడ వీటిల్లో ఏది అప్లికబుల్ అవుతుందో చూసుకుని దాని ప్రకారం మనం ఏం చేయాలి, ఆ స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ ని కంప్లై చేసేలా చూడాలండి. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇంకా మాట్లాడుకోవాలంటే అక్కడ ఇండియాస్ కూడా రాసుకోవచ్చు అమ్మా, అవునా? ఇండియాస్ ఇష్యూడ్ బై ఐసిఏ. తర్వాత ఫార్మింగ్ అండ్ ఒపీనియన్. ఒపీనియన్ ఎలా ఫార్మ్ చేస్తామంట, ఆడిటర్ షాల్ ఫార్మ్ an opinion whether the financial statements are prepared in accordance with the applicable financial reporting framework ప్రకారం ప్రిపేర్ చేశారా చేయలేదా అని దాన్ని బేస్ చేసుకుని ఒపీనియన్ ఇస్తాం. To form such an opinion, he shall obtain reasonable assurance on as to whether financial statements as a whole are free from misstatements. In forming such opinion, he shall consider the following. ఏమేం కన్సిడర్ చేస్తాం మన స్ట్రక్చర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం మాట్లాడుకున్న ప్రొసీజర్స్ ఇవన్నీ వస్తాయా? సో ఏమేం కన్సిడర్ చేస్తున్నాడు వీడు చెప్తున్నాడు, ఒకసారి చూద్దాం. సఫిషియన్సీ అండ్ అప్రాప్రియేట్నెస్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. అంటే ఒపీనియన్ ఎలా ఇస్తారంటే వీటి బేసిస్ లో ఇస్తారా అంటున్నాడు. Sufficiency and appropriateness of the audit evidence, materiality of the uncorrected misstatements, adequacy of the disclosures of the financial statements, consistency of the accounting policies with applicable financial reporting framework, reasonableness of the accounting estimates, reliability and relevance of the financial information, adequacy and disclosure requirements, disclosure of material transactions and events,
appropriateness of the terminology used in the financial statements. వీటన్నిటిని బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం అంటమ్మా, ఒపీనియన్ ని అరైవ్ అవుతున్నాం అని చెప్పేసి అని అంటున్నాడు. అర్థమైందా? ఇవన్నీ కూడా మనం అప్లై చేసే ఆడిట్ ప్రొసీజర్స్ లో ఉండే ఆస్పెక్ట్స్ కదమ్మా. ఎస్ ఆర్ నో? In case of fair presentation framework, he shall also consider overall presentation, structure, content of the financial statements, whether financial statements represent underlying transactions and events so as to achieve fair presentation. మాకైతే fair presentation లోనే కదమ్మా అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అవునా కదా? అడిషనల్ డిస్క్లోజర్స్ అనేవి ఇస్తారు ఎక్కడమ్మా, ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్ కదా. అక్కడ ఆస్పెక్ట్స్ ని కంప్లై చేశారో లేదా, అవన్నీ కూడా మనకి డిస్క్లోజ్ చేసేందుకు కరెక్ట్ గా చేశారో లేదా, అవి కరెక్ట్ గా ట్రూ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాయా చేయట్లేదా. అడిషనల్ డిస్క్లోజర్ అనేది, అడిషనల్ ఆస్పెక్ట్స్ అనేవి ఏవైతే డిస్క్లోజ్ చేస్తున్నామో అవి అసలు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని చెడగొట్టకూడదు. చెడగొట్టాయంటే దాని మీద కూడా మన ఒపీనియన్ లో మనం క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. తర్వాత ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్. ఎన్ని రకాల ఒపీనియన్స్ ఉన్నాయమ్మా మనకి? అన్మాడిఫైడ్ ఒపీనియన్, మోడిఫైడ్ ఒపీనియన్. When he concludes that financial statements are prepared in all material aspects in accordance with the applicable financial reporting framework, ప్రిపేర్ చేశారు అని చెప్పేసి అనుకుంటే అప్పుడు మనం ఇచ్చే ఒపీనియన్ ఏంటి? అన్మాడిఫైడ్ ఒపీనియన్. When the auditor concludes that financial statements as a whole not free from material misstatements, or material misstatements ఉన్నాయి are not free from material misstatements, unable to obtain sufficient appropriate audit evidence to conclude that financial statements are whole as a whole are free from material misstatements. ఒకటి ఏంటమ్మా, నిజంగా అక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో మిస్టేట్మెంట్స్ ఉన్నాయని మనం క్లియర్ గా ఐడెంటిఫై అయింది, దానికి ఎవిడెన్స్ కూడా గ్యాదర్ చేయగలిగాం. అప్పుడు కానీ అసలు మనం ఎవిడెన్స్ గ్యాదర్ చేయలేకపోయాం, అప్పుడు కానీ మనం ఇష్యూ చేసే రిపోర్ట్ ఏముంటది? మాడిఫైడ్ ఒపీనియనే కదమ్మా. సో నార్మల్ గా అలా కాకుండా వీళ్ళు ఏవైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసావో ఇవి ఏమంటారు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ని కంప్లై చేస్తున్నాయి అనుకుంటే కనుక మనం వేస్తాం అన్మాడిఫైడ్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ అవర్ ఎవిడెన్స్ గ్యాదర్డ్. ఓకే, సో టోటల్ గా ఫార్మాట్ చెప్తున్నాడమ్మా, ఈ ఫార్మాట్ లోనే మన ఒపీనియన్ అనేది ఉండాలి అని చెప్పేసి అని అంటున్నాడు. సో ఆడిటర్స్ రిపోర్ట్ లో టోటల్ గా ఒక స్ట్రక్చర్ అన్నమాట. Auditors report for the audits conducted in accordance with SCS of the following basic elements. First ఏంటంటమ్మా, టైటిల్. మనం చేసే ఆడిట్ అనేది ఎలాంటి, ఇప్పుడు జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద మనం జనరల్ పర్పస్ ఆడిట్ చేసే దానికి కదా మనం SC700 ఇష్యూ చేస్తాం. సో అంటే ఏంటి, మనం స్టాట్యూటరీ ఆడిట్ చేసేటప్పుడే కదా ఈ ఆడిట్ రిపోర్ట్ వస్తుంది. స్టాట్యూటరీ ఆడిట్ ఇప్పుడు కూడా ఎలా జరగాలి? ఇండిపెండెంట్ గా జరగాలి, అంతేనా? సో అందుకోసం అని చెప్పేసి ద హెడ్డింగ్ షుడ్ రిప్రజెంట్, అంటే మన టైటిలే రిప్రజెంట్ చేయాలంట. ఇది ఇండిపెండెంట్ ఆడిటర్స్ ఒపీనియన్ అని చెప్పేసి మన టైటిలే రిప్రజెంట్ చేయాలంట. అలాంటి టైటిల్ పెట్టాలంట. టైటిల్ ఏం పెట్టాలో కూడా ఏడు చెప్తున్నాడు, అర్థమైందా? సో మనం ఆడిట్ రిపోర్ట్ ఫార్మాట్ రాయమన్నప్పుడు డైరెక్ట్ గా ఆడిట్ రిపోర్ట్ అని హెడ్డింగ్ పెట్టచ్చా? పెట్టకూడదు. ఎందుకంటే ఆ టైటిల్ కూడా ఏముండాలో వీడు చెప్తున్నాడు, అదే మనం పెట్టాలి. ఫార్మాట్ డ్రాఫ్ట్ ఫార్మాట్ ఆఫ్ ఏమంటారు ఆడిటర్స్ రిపోర్ట్ ఇష్యూ టు ద సర్టెన్ కంపెనీ అని చెప్పేసి అడిగేస్తాడమ్మా. అడిగేస్తే అప్పుడు మనం ఏం చేయాలి? సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇక్కడ ఏదైతే ఫార్మాట్ చెప్పాడో అదే ఫార్మాట్ ను కంప్లై చేసుకుంటూ మనం ఏం చేయాలి? ఒపీనియన్ ని డ్రాఫ్ట్ చేయాలమ్మా. అర్థమైందా? ఫస్ట్ క్లియర్లీ ఇండికేటింగ్ దట్ ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్. హెడ్డింగ్ ఏం పెట్టాలి? ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్ అనే హెడ్డింగ్ పెట్టాలమ్మా. సో దట్ ఇట్ కెన్ బి డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ది రిపోర్ట్స్ ఇష్యూడ్ బై అదర్స్. అంటే వేరే వాళ్ళు ఇష్యూ చేసిన రిపోర్ట్స్ తో డిఫరెన్షియేషన్ ఉంటుంది. కాంకరెంట్ ఆడిటర్ రిపోర్ట్ ఇష్యూ చేస్తున్నాడు, ఏమని పెడతాడు? ఆడిట్ రిపోర్ట్ అని పెడతాడు. ఆడిట్ రిపోర్ట్ అంటే స్టాట్యూటరీ అదే మనకి కాంకరెంట్ తెలుస్తుందమ్మా? తెలియదు. అదే ఈ వర్డింగ్స్ చూసామనుకో ఖచ్చితంగా ఏం చెప్పగలుగుతాం? స్టాట్యూటరీ ఆడిట్ రిపోర్ట్ అని చెప్పచ్చు కదమ్మా. అంటే వర్డింగ్స్ ఏముండాలి? ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్. అర్థమైందా? ఎవరికి అడ్రస్ చేయాలి? ఎవరికి అడ్రస్ చేయాలి? మనల్ని ఎవరైతే అపాయింట్ చేశారో వాళ్ళకి. అర్థమైందమ్మా? సో యాజ్ పర్ సర్కమ్స్టాన్సెస్ అంటున్నాడు. సో ఎవరికంటే 2 members ఆర్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్. జనరల్ గా అపాయింట్ చేసింది దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ అయితే వాళ్ళకి, లేకపోతే ఏజిఎం లో నేను అపాయింట్ అయ్యాను అనుకుంటే కంపెనీలో షేర్ హోల్డర్స్ ఆర్ మెంబర్స్ కి. అర్థం అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ కంపెనీస్ ఇట్ ఈస్ అడ్రస్ టు ద షేర్ హోల్డర్స్. మరి కానీ షేర్ హోల్డర్స్ కి హ్యాండ్ ఓవర్ చేస్తాం రిపోర్టు. ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తాం? మేనేజ్మెంట్. అర్థం అవుతుందా?
సో ఎందుకు వాడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ తయారు చేయాలి, మళ్ళీ దాని మీద ప్రింటింగ్ చేసి ఏజిఎం కి ముందు నోటీస్ ఇవ్వాలి కదమ్మా, అందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పేసానంటే కనుక ముందు మనం ఎవరికి అడ్రస్ చేస్తారంటే షేర్ హోల్డర్స్ కి, కనుక హ్యాండ్ ఓవర్ టు మేనేజ్మెంట్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ ఆడిటర్స్ ఒపీనియన్. ఆడిటర్స్ ఒపీనియన్ అనేది నెక్స్ట్ ఫస్ట్ ఏంటి? టైటిల్ ఏముండాలి? ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్. తర్వాత అడ్రస్ అంటే ఎవరిని అడ్రస్ చేస్తూ మనం రాస్తున్నాం, అంటే ఈ ఆడిట్ రిపోర్ట్ అంతని నేను ఎవరికి చెప్తున్నాను అనేది, ఎవరికి అడ్రస్ చేస్తున్నాను అని చెప్పేసి, కాబట్టి అక్కడ అడ్రస్ టు అని రాసుకోండి. అడ్రస్ టు హోమ్ అంటే ఎవరికి అడ్రస్ చేస్తున్నాం అని చెప్పేసి అంటే ఏమన్నా అపాయింటింగ్ అథారిటీ. అపాయింటింగ్ అథారిటీ అంటే నువ్వు చార్జ్ విత్ గవర్నెన్స్ అవ్వచ్చు లేదా మెంబర్స్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఆడిటర్స్ ఒపీనియన్. ఫస్ట్ సెక్షన్ ఆఫ్ auditors report shall include the auditor's opinion and shall have the heading ఏంటంటే ఒపీనియన్. మరి ఇక్కడ నెక్స్ట్ హెడ్డింగ్ రావాల్సింది ఏంటి? ఒపీనియన్ అని హెడ్డింగ్ రావాలి. ఓకే, వెరీ గుడ్. ఒపీనియన్ సెక్షన్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్ shall also identify the entity whose financial statements have audited. మరి ఇక్కడ కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్తున్నాడు, ఇవన్నీ కవర్ అయ్యేలాగా మనం ఈ పారాని ప్లాన్ చేయాలంట. సో ఫస్ట్ ఏంటి? ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్, అడ్రస్ టు మెంబర్స్ అని చెప్పేసి రాస్తాం. నెక్స్ట్ ఫస్ట్ పారాలో హెడ్డింగ్ ఏముండాలి? ఒపీనియన్ అనే హెడ్డింగ్ ఉండాలి. దాంట్లో ఏమేమి కవర్ అవ్వాలంటే నువ్వు ఎవరి ఎంటిటీని అయితే ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఎవరి ఎంటిటీని నువ్వు ఆడిట్ చేస్తున్నావో ఆ ఎంటిటీ పేరు కావాలంట. ఐడెంటిఫై ద ఎంటిటీ హూస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ హ్యావ్ బీన్ ఆడిటెడ్. నువ్వు ఎవరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేసావు. సో అప్పుడు మనం ఏం రాయాలి? వీ హ్యావ్ ఆడిటెడ్ certain so and so company, so and so trust, so and so society అని చెప్పేసి రాస్తాం అమ్మా. అర్థమైందా? తర్వాత స్టేట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ హ్యావ్ బీన్ ఆడిటెడ్. ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేస్తాం అంటే సో అండ్ సో కంపెనీ యొక్క నేనేమిటి ట్రేడింగ్ P&L బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, నోట్స్ టు అకౌంట్స్. అంటే ఏవేవైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నేను ఆడిట్ చేస్తున్నానో వాటిని ఖచ్చితంగా ప్రెజెంట్ చేయాలంట. అర్థమైందా? మా తర్వాత మనం ఫార్మాట్ చూద్దాం, ఒక ఫార్మాట్ తీసుకుని ఆ ఫార్మాట్ చూద్దాం. ఇందులో చెప్పిన రిక్వైర్మెంట్స్ అన్ని కంప్లై చేసేటా లేదా చెక్ చేయాలి కదమ్మా. ఎస్ఆర్ నో ఆ కంప్లై చేస్తూ ఫార్మాట్ ఉందా లేదా చూస్తాం. అందులో ఏముండాలి? ఒపీనియన్ అనే పారాగ్రాఫ్ లో మనకి ఏముండాలి? ఎవరి ఎంటిటీని నువ్వు ఆడిట్ చేస్తున్నావు ఉండాలి, ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నువ్వు ఆడిట్ చేస్తున్నావు అనేది నువ్వు క్లియర్ గా అడ్రస్ చేస్తూ ఉండాలన్నాడు. ఓకే, ఐడెంటిఫై టైటిల్ ఆఫ్ ఈచ్ స్టేట్మెంట్ కంప్రైజింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఈచ్ టైటిల్ అంటే ఏంటి? సపోజ్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ పాలసీస్, తర్వాత P&L అకౌంట్, ఫైనాన్షియల్ బ్యాలెన్స్ షీట్, తర్వాత ఏంటి? నోట్స్ టు అకౌంట్స్. వీటన్నిటిని నేను ఆడిట్ చేస్తున్నానని చెప్పేసి ప్రతి దాని యొక్క టైటిల్ గురించి రాయాలంట, ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది. రిఫర్ టు ద నోట్స్ ఇంక్లూడింగ్ సమరీ ఆఫ్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ పాలసీస్. అంటే ఖచ్చితంగా ఏమి రాయాలి? అంటే ఓన్లీ మామూలుగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే మీరు ఏమంటారమ్మా? P&L, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, తర్వాత నోట్స్ టు అకౌంట్స్ అని అంటారు. కానీ దాంతో పాటుగా సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ పాలసీస్ గురించి కూడా మనం కమెంట్ చేస్తాం. స్పెసిఫై ద డేట్ ఆఫ్ పీరియడ్ కవర్డ్ బై ఈచ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కంప్రైజింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఏ పీరియడ్ కి సంబంధించినవి అంటే సపోజ్ బ్యాలెన్స్ షీట్ ఎండెడ్ ఫర్ విత్ రెస్పెక్ట్ టు 31st March 2023. P&L ఫర్ ద పీరియడ్ 1st April 2022 to 31st March 2023. మీకు అర్థమవుతుందా? సో అలా పీరియడ్ కూడా మెన్షన్ చేయాలంట. ఏమేమి మెన్షన్ చేయాలి? ఏ కంపెనీని ఆడిట్ చేస్తున్నా ఆ కంపెనీ, ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే నువ్వు ఆడిట్ చేస్తున్నా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, వాటి టైటిల్, దాంతో పాటు సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ పాలసీస్. తర్వాత ఏంటమ్మా? ఒక్కొక్క స్టేట్మెంట్ యొక్క పీరియడ్, ఏ స్టేట్మెంట్ ఏ పీరియడ్ ని కవర్ చేస్తుంది అనేది దాని ఆస్పెక్ట్. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎందుకు ఆ పీరియడ్ గురించి ఎందుకు మనకి అని చెప్పేసానంటే, మీకు మనం ప్రీవియస్ గా ఒక స్టాండర్డ్ లో మాట్లాడుకుంటూ ఏం చెప్పామంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని కంపారిటివ్ ఫిగర్స్ ఇవ్వచ్చు, లేకపోతే ఏమన్నా కరస్పాండింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. సో కరస్పాండింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాము అని చెప్పేసానంటే ఆ రెండు పీరియడ్స్ కి సంబంధించిన ఒపీనియన్ నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నావా లేదమ్మా? ఎస్ ఆర్ నో? క్లియర్ ఆర్ నాట్? అంటే రెండింటిని సపరేట్ గా మన పీరియడ్ తో బైఫర్కేట్ చేయాల్సిన అవసరం ఉంటుందా ఉండదా? ఎస్. అందుకోసం అని చెప్పేసి నా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే కవర్ అయినాయో వాటిని పీరియడ్స్ తో పీరియడ్స్ తో మనం ఏం చేయమంటున్నాడు? క్లియర్ గా డిస్టింగ్విష్ చేయమని చెప్పేసి అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తే ఏం చేస్తాం?
సార్ కరస్పాండింగ్ ఫిగర్స్ మాత్రం ఇస్తే అప్పుడు ఏం చేస్తాం ఆ ఒక్క పీరియడ్ కి ఇస్తాం. అదే కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా మనకి సెపరేట్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తే 2 years కి కూడా మనం రిపోర్ట్ ఇస్తామని చెప్పేసి అనుకున్నాం కదమ్మా. రైట్. సో ఒపీనియన్ పారాగ్రాఫ్ అంటే ఏంటి అర్థమైందా? తర్వాత వైల్ ఎక్స్ప్రెసింగ్ అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇఫ్ హీ షల్ యూజ్ ద ఫాలోయింగ్. మా ఎస్ఏ 700 కంప్లై చేస్తున్నాం అని చెప్పేసి అంటేనే మనం ఇస్తున్న ఒపీనియన్ ఏంటి? అన్మాడిఫైడ్ ఒపీనియనే కదా, అన్క్వాలిఫైడ్ ఒపీనియనే కదా, క్లీన్ ఒపీనియనే కదా. సో అలాంటప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్, ఇన్ కేస్ ఆఫ్ కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్ మరి జాగ్రత్తగా చూడు. వర్డింగ్స్ ఏముండాలో చూడమ్మా. వైల్ ఎక్స్ప్రెసింగ్ అన్మాడిఫైడ్ ఒపీనియన్ హీ షల్ యూజ్ ద ఫాలోయింగ్. ఈ షల్ యూజ్ ద ఫాలోయింగ్ అంటే వర్డింగ్స్. ఈ వర్డింగ్స్ ని వాడాలంట. ఏంటి? ఇన్ కేస్ ఆఫ్ ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్ ఫాలో అవుతున్నట్లయితే అంటే అడిషనల్ రిక్వైర్మెంట్స్ ని డిస్క్లోజ్ చేస్తున్నట్టే కదా మనం, లేదా ఉన్న వాటిని తగ్గించేస్తున్నట్టే కదా. ఎస్ ఆర్ నో? రైట్. సో ఇన్ అవర్ ఒపీనియన్ accompanying the financial statements present fairly in all material aspects in accordance with applicable financial reporting framework. In our opinion, the accompanying financial statements give true and fair view of a certain entity in accordance with applicable financial reporting framework. ఇక్కడ ఆర్ అని పెట్టాడు కదమ్మా, రెండిట్లో ఏలాగోలాగా మనం మెన్షన్ చేయొచ్చు. మా అర్థమవుతుందమ్మా. రైట్. అదే కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్ అనుకుంటే ఎలాగమ్మా? ది అకంపెనియింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ ఆల్ మెటీరియల్ రెస్పెక్ట్స్ అకార్డెన్స్ విత్ ద ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అని అంటాను. ఇక్కడ చూడండి, కాబట్టి ఇక్కడ పైన ఫెయిర్లీ అని ఉందా, ఆర్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ అని చెప్పేసి అని ఉందా, కానీ ఇక్కడ ఆల్ మెటీరియల్ రెస్పెక్ట్స్ ని మనం కంప్లై చేస్తున్నాం అని చెప్పేసి అని ఉంది. అర్థమవుతుందా? సో మన కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్, ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్ అని దాన్ని బేస్ చేసుకుని వర్డింగ్స్ మారిపోతున్నాయి కదమ్మా. సార్ నువ్వు ఒపీనియన్ వర్డింగ్స్ మారిపోతున్నాయి కదా. నెక్స్ట్, if the reference to the applicable financial reporting framework, the auditor's opinion is not to accounting standards, the auditor's opinion shall identify the origin of such a other framework అని చెప్పేసి అంటున్నాడు. ఓకే. నెక్స్ట్, బేసిస్ ఆఫ్ ఒపీనియన్. మా ఫస్ట్ మనం ఒకసారి మళ్ళీ ఫార్మాట్ గురించి స్టార్టింగ్ నుంచి వస్తే ఫస్ట్ ఓపెనింగ్ ఏమున్నది? టైటిల్ ఏమని ఉంటది? ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్. తర్వాత అడ్రస్ టు అంటే ఎవరికి అడ్రస్ చేస్తూ అంటే అపాయింటింగ్ అథారిటీస్. దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ ఆర్ మెంబర్స్. ఓకే, టు మెంబర్స్ ఆర్ షేర్ హోల్డర్స్ ఇన్ కేస్ ఆఫ్ కంపెనీస్ అనుకున్నాం. తర్వాత ఒపీనియన్ అనే హెడ్డింగ్ తో స్టార్ట్ అవ్వాలి. ఆ ఒపీనియన్ లో ఏమేమి ఉండాలి, ఏమేమి కవర్ చేయాలి? ఎవరి కంపెనీ, ఏ కంపెనీ యొక్క ఆడిట్ మనం చేస్తున్నాం, ఎంటిటీ యొక్క నేమ్, తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వాటి టైటిల్ అండ్ అలాంగ్ విత్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ పాలసీస్. తర్వాత పీరియడ్, ఏ పీరియడ్ సంబంధించిన మనం చేస్తున్నాం ఆడిట్ అనేది చూస్తాం. తర్వాత ఈ రిపోర్టింగ్ కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్, ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్ అని బేస్ చేసుకుని అక్కడ ఒపీనియన్ వర్డ్స్ అనేవి మారిపోతాయి. అంతే కదమ్మా. తర్వాత ఇప్పుడు ప్రతిదానికి బేసిస్ ఆఫ్ ఒపీనియన్ ఏమి ఇవ్వాలంట? ఒపీనియన్ ఇచ్చాం, ఒపీనియన్ బేసిస్ ఇవ్వాలి కదమ్మా. అది మాడిఫైడ్ అయినా లేకపోతే ఎక్కడైనా సరే మనం బేసిస్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఇంపార్టెంట్ అంట. ది ఆడిట్ రిపోర్ట్ షల్ ఇంక్లూడ్ ద సెక్షన్ డైరెక్ట్లీ ఫాలోయింగ్ ఒపీనియన్ సెక్షన్ విత్ హెడ్డింగ్ ద బేసిస్ ఆఫ్ ఒపీనియన్. ఇక్కడ ఏమంటున్నాడు? ఆర్డర్ కూడా ఇదే ఫాలో అవ్వమంటున్నాడు. ఒపీనియన్ పారాగ్రాఫ్ తర్వాత రావాల్సింది ఏంటి? బేసిస్ ఆఫ్ ఒపీనియన్. అర్థమైందా? సో హెడ్డింగ్ ఏంటి? బేసిస్ ఫర్ ఒపీనియన్. ఇక్కడ వర్డింగ్స్ కూడా ఇచ్చేసాడు, హెడ్డింగ్ కూడా ఇచ్చేసాడు. అది ఇచ్చిన దాని ప్రకారమే రాయాలి. అర్థమవుతుందా? సో స్టేట్ దట్ ఆడిట్ వాస్ కండక్టెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. Reference to the section of auditor's report that describes the auditor's responsibilities under SCS. మా స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ ని కంప్లై చేశారా లేదా? తర్వాత ఇక్కడ ఏంటి? అక్కడ ఏ పర్టికులర్ రెఫరెన్స్ ఆఫీసర్ అయితే ఆ రెఫరెన్స్ ప్రకారం మన రెస్పాన్సిబిలిటీస్ ని డెలివర్ చేసామో చేయలేదా? తర్వాత ఇట్ ఇంక్లూడ్స్ ఏ స్టేట్మెంట్ దట్ ద ఆడిటర్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది ఎంటిటీ ఇన్ అకార్డెన్స్ విత్ ద relevant ethical requirements relating to audit and fulfillment of the auditor's other ethical responsibilities in accordance with these requirements. The statement shall refer to code of ethics issued by ACA. State whether the auditors believe that evidence of the auditor has obtained sufficient appropriate audit evidence. Provide the basis for auditor's opinion. ఇక్కడ ఏమేమి రాయాలంటే
based on the standards on auditing and based on the responsibilities అంటే ఎక్కడైతే అదర్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ లో చెప్పారో ఆ రెస్పాన్సిబిలిటీస్ ప్రకారము లేకపోతే ఐసీఐ ఇష్యూ చేసిన కోడ్ ఆఫ్ ఎథిక్స్ ప్రకారము నేను ఆడిట్ చేస్తూ సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేసి నేను ఎక్స్ప్రెస్ చేస్తున్న ఒపీనియన్ అనే విషయం చెప్పాలండి. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే ఇక్కడ సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసి నేను ఇస్తున్న ఒపీనియన్ అంటే నేను ఇచ్చిన ఒపీనియన్ కి బేసిస్ అనమాట. అర్థం అవుతుందా? తర్వాత నెక్స్ట్ ఏంటంటే గోయింగ్ కన్సర్న్. గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ కంపెనీ అదే మన ఎంటిటీ ఫాలో అవుతుందా లేదా అని చెప్పేసి చూపించుకోవాల్సిన బాధ్యత ఎవరిదమ్మా? ఎంటిటీసే కదా. రైట్. గోయింగ్ కన్సర్న్ వేర్ అప్లికబుల్ ద ఆడిటర్ షల్ రిపోర్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎస్ఏ 570. మా గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే కనుక మనం రిపోర్ట్ చేయాలని చెప్పేసి మాట్లాడుకున్నాం కదమ్మా. రైట్. ఆ ఎస్ఏ 570 రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకుని వెళ్ళమంటున్నాడు. తర్వాత పేరా ఏమంటున్నాడమ్మా? కీ ఆడిట్ మ్యాటర్స్. సో కీ ఆడిట్ మ్యాటర్స్ అంటే ఎప్పుడు వస్తాయని చెప్పేసానంటే సో ఎస్ఏ 701 రిక్వైర్మెంట్స్ అమ్మా. ఎస్ఏ 701 ని కంప్లై చేస్తూ చూడాల్సింది. For audits, complete set of general purpose financial statements of listed entities, the auditor shall communicate key audit matters in auditor's report in accordance with SCA 701. మా లిస్టెడ్ ఎంటిటీస్ కి అయితే కనుక ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాల్సిన ఆస్పెక్ట్ లో చెప్తున్నాడు. ఏ ఎంటిటీస్ కి? లిస్టెడ్ ఎంటిటీస్ కి. When auditors otherwise required by law or regulation to decide to communicate key audit matters in auditor's report, auditor shall do so in accordance with SCA 701. ఎక్కడైనా సరే లా రెగ్యులేషన్ కనుక మనల్ని ఖచ్చితంగా మనం ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ ని సెపరేట్ గా రిపోర్ట్ చేయాలని చెప్పేసానంటే అక్కడ కూడా మనం ఏం చేస్తాం? కీ ఆడిట్ మ్యాటర్స్ లో డిస్క్లోజ్ చేస్తాం. మా లిస్టెడ్ ఎంటిటీస్ కి తర్వాత ఎక్కడైతే రెగ్యులేషన్ రిక్వైర్ చేస్తుందో వాళ్ళకి అలాంటి చోట మాత్రం మనం ఏం చేస్తాం? కీ ఆడిట్ మ్యాటర్స్ అనేవి ఇష్యూ చేస్తాం. అది కీ ఆడిట్ మ్యాటర్స్ పారాగ్రాఫ్ అనేది వస్తుంది. అది ఎక్కడ SCA 701 ని కంప్లై చేస్తూ వస్తుంది. అర్థమైందా సార్? క్లీన్ ఒపీనియన్ ఇస్తున్న కీ ఆడిట్ మ్యాటర్స్ రావచ్చా? మనం ఇస్తుంది కీ ఆడిట్ క్లీన్ ఒపీనియన్ కదా. ముగ్గురు క్లీన్ ఒపీనియన్ ఇస్తున్నా సరే కీ ఆడిట్ మ్యాటర్స్ పారాగ్రాఫ్ అనేది వస్తుంది. తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి తెలియజేయాలంట. ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మేనేజ్మెంట్ దే కదమ్మా. ఫర్ ప్రిపరేషన్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది మేనేజ్మెంట్. సో దిస్ సెక్షన్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్ షల్ డిస్క్రైబ్ the management responsibility for preparing and financial statements in accordance with the applicable financial reporting framework. Such internal control of the management determines necessary to enable the preparation of financial statements that are free from material misstatements, whether due to fraud or error. Assessing the entity's ability to continue as a going concern, whether the use of going concern basis accounting is appropriate, as well as disclosing, if applicable, matters relating to going concern. The preparation of financial statements that give true and fair view in case of fair presentation framework. ఏ aspects లో రిపోర్ట్ చేయాలి? రెస్పాన్సిబిలిటీస్ తెలియజేయాలి. ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏం చెప్తున్నాడమ్మా? ఫస్ట్ ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, తర్వాత ఇంటర్నల్ కంట్రోల్స్. ఈ ఇంటర్నల్ కంట్రోల్స్ ఏంటంటే మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఏవైతే ఇంటర్నల్ కంట్రోల్స్ ఫాలో అయ్యి మనం ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాం. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది మనకి అంటే మేనేజ్మెంట్ ఏమనుకుంటుందో ఇంటర్నల్ కంట్రోల్స్ ప్లేస్ చేసిన తర్వాత ఆ డేటాను బేస్ చేసుకునే కదా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారు. ఏవైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడానికి ఇంటర్నల్ కంట్రోల్స్ ని వాడారో ఆ ఇంటర్నల్ కంట్రోల్స్ ఎఫెక్టివ్ గా ఉన్నాయా లేదని చెప్పేసి మనం ఇక్కడ దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది మేనేజ్మెంట్ అన్న విషయం తెలియజేస్తున్నాం. మన ఆడిట్ రిపోర్ట్ లో మనం రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఇస్తున్నాం అమ్మా. అర్థమవుతుందా? అవి చెప్తున్నాం. ఇది ప్రిపరేషన్ అనేది వాళ్ళదే బాధ్యత. ఇంటర్నల్ కంట్రోల్స్ ఎఫెక్టివ్ గా ఉన్నాయో లేదో చూసుకోవాల్సింది వాళ్ళే బాధ్యత. తర్వాత ఒకవేళ ఇక్కడ ఏమంటున్నాడు? అసెసింగ్ ద ఎంటిటీస్ ఎబిలిటీ టు కంటిన్యూ గోయింగ్ కన్సర్న్ యాజ్ గోయింగ్ కన్సర్న్. గోయింగ్ కన్సర్న్ గా ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పేసి నాకు చూడాల్సిన బాధ్యత కూడా ఎవరిది? మేనేజ్మెంట్ అని చెప్పేసి చెప్తున్నాం. ఎక్కడైతే ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ రిప్రజెంట్ చేసేలాగా ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత కూడా ఎవరిదని చెప్పేసి చెప్తున్నామమ్మా? మేనేజ్మెంట్. ఈ 4 ఆస్పెక్ట్స్ లోని మనం ఏం చెప్తున్నాం? మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ని తెలియజేస్తున్నాం. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా? ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ది ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మీదంతా ఏంటి? ఫార్మెట్ అనా? ఇదంతా ఫార్మెట్ అనమ్మా. This section of auditor's report shall
state that objectives of the auditor are to obtain reasonable assurance about the whether the financial statements as a whole are free from material misstatement, whether due to fraud or error, issue the auditor's report that includes auditor's opinion. మనం రీజనబుల్ అష్యూరెన్స్ మాత్రమే ఇస్తున్నాము, బట్ నాట్ ఏమంటారు కంప్లీట్ అష్యూరెన్స్ కాదు అని చెప్పడం. అంటే రీజనబుల్ అష్యూరెన్స్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ని ఫాలో అవుతూ చేశారా చేయలేదా? నెక్స్ట్, స్టేట్ ద రీజనబుల్ అష్యూరెన్స్ ఈజ్ ఏ హై లెవెల్ అష్యూరెన్స్ బట్ నాట్ ఏ గ్యారంటీ. మనం గ్యారంటీ ఎక్కడ ఇవ్వట్లేదు అన్న విషయం ఆడిట్ రిపోర్ట్ లోనే చెప్పాలంట. That an audit conducted in accordance with SCS will always detect a material misstatement when it exists. సో అంతేగాని మనం ఖచ్చితంగా మెటీరియల్ మిస్టేట్మెంట్ ఉంటే దాన్ని ఖచ్చితంగా మనం కనిపెడతాము అని చెప్పేసి రాయచ్చా? రాయకూడదు కదమ్మా. మేమేంటి రీజనబుల్ అష్యూరెన్స్ ఇస్తాం, ఏమని మెటీరియల్ మిస్టేట్మెంట్స్ అనేవి లేవు అని చెప్పేసాను. మనం ఇచ్చినంత మాత్రం నిజంగా లేవా అంటే అన్ని డిటెక్ట్ చేసి రాసేసామా? కాదు కదమ్మా. ఆ రెస్పాన్సిబిలిటీ మనం డిక్లేర్ చేయాలి కదమ్మా. ఆడిటర్ ఆడిట్ చేసినంత మాత్రాన దట్ విల్ నాట్ గివ్ ఎనీ గ్యారంటీ ఆన్ ది ఫ్యూచర్ ఫైనాన్షియల్ వైబిలిటీ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్ ఆర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ది మెటీరియల్ మిస్టేట్మెంట్స్ అని చెప్పేసి విషయం రాయాలి కదమ్మా. మనం అంటే చదివేవాడికి మన డిస్క్లైమర్స్ ఇచ్చేయాలి కదమ్మా. అంటే మనం ఈ పాయింట్స్ లో మాకు సంబంధం లేదు, ఇలా జరగచ్చు, జరిగే అవకాశం ఉంది అని చెప్పాలా లేదమ్మా? స్టేట్ మిస్టేట్మెంట్స్ కెన్ అరైజ్ ఫ్రమ్ ఫ్రాడ్ ఆర్ ఎర్రర్ and either describe that they are considered material if individually or in the aggregate they could reasonably be expected to influence the economic decisions of the users taken on the basis of these financial statements, and provide definition or description of materiality in accordance with the applicable financial reporting framework. మేము ఏ మెటీరియల్ ఐటమ్స్ మనం కన్సల్ట్ చేసాము అంటే కొన్ని మెటీరియాలిటీ ఆస్పెక్ట్స్ రాయమంటున్నాడు. సో వీటికంటే ఎక్కువ ఉన్నాయి మాత్రమే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎఫెక్ట్ చేస్తాయని మేము భావించి వాటిని మాత్రమే కంప్లీట్ వెరిఫికేషన్ అనేది చేసామని చెప్పేసి మన రెస్పాన్సిబిలిటీస్ ని డిక్లేర్ చేయమంటున్నాడు. అర్థం అవుతుందా? సో ఆడిటర్ రెస్పాన్సిబిలిటీస్ దేని గురించి డిక్లేర్ చేయాలంటమ్మా? రీజనబుల్ అష్యూరెన్స్, తర్వాత ఇక్కడ మనం నాట్ గ్యారంటీ ఇవ్వట్లేదు అంతే కదమ్మా. గ్యారంటీ అనేది మనం ఇవ్వట్లేదని చెప్పాలి. అలాగే ఇంకేమని చెప్తున్నాడమ్మా? మెటీరియాలిటీ లెవెల్స్ అంతే కదమ్మా. ఈ ఆస్పెక్ట్స్ లో మనం ఏం చేయాలంట, మనం కంప్లీట్ గా అక్కడ డిస్క్రైబ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. In addition to the above, further description of the auditor responsibilities for the audit of financial statements shall also made within the body of the audit report, within appendix to the auditor's report, in which the case auditor's report shall include reference to the location of the appendix by specific reference to the location of such description on the website of a appropriately authority where law, regulation or auditing standards expressly permits to do so అని చెప్తున్నాడు. ఇక్కడ ఇంకా అడిషనల్ గా ఏమన్నా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటే కనుక ఇవి కాకుండా వాటిని సెపరేట్ అపెండిక్స్ లో ఇవ్వమంటున్నాడు. ఇవి ఆడిట్ రిపోర్ట్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇవి కాకుండా నువ్వు ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి వస్తే అది ఎక్కడి నుంచి ఇవ్వాలంట? ఏదర్ అపెండిక్స్ ఆర్ అపెండిక్స్ అంటే ఏంటి? ఒక సపరేట్ డాక్యుమెంట్, అడిషనల్ సపరేట్ సప్లిమెంటరీ డాక్యుమెంట్ కింద ఇస్తాం కదమ్మా, దాన్ని అపెండిక్స్ అంటారు. ఎందుకంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే కనుక మన అపెండిక్స్ లో కానీ రిఫరెన్స్ టు వెబ్సైట్ అంటున్నాడు. ఓకే, రిఫరెన్స్ టు వెబ్సైట్ అందులో మనం రాస్తాం కదమ్మా డీటెయిల్డ్ గాని, బాబు ఇది దీనికి మాకు సంబంధం లేదు, దీనికి మాకు సంబంధం లేదని చెప్పేసి రాసుకుంటాం కదా, ఆ పర్టికులర్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం ఇచ్చుకోవచ్చు అంట. అర్థం అవుతుందా? For matters on the further responsibilities, please refer. Okay, format చూద్దాం. Next, other reporting responsibilities. Other reporting responsibilities అంటే if the auditor addresses other reporting responsibilities in auditor's report that are in addition to the auditor's responsibilities under SCS, these other reporting responsibilities shall be addressed in a separate heading, reporting on other legal and regulatory requirements. ఒకసారి ఫార్మెట్ లో ఎక్కడి వరకు వచ్చామో రాసుకున్నామో ఒకసారి. ఫస్ట్ ఏంటి? ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్ అని చెప్పేసి హెడ్డింగ్ ఉండాలి, అంతేనా? ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్, అంతేనా?
addressed to members of so and so company. Okay, తర్వాత ఒపీనియన్ అనే హెడ్డింగ్ స్టార్ట్ అవ్వాలి అంతేనా. ఈ ఒపీనియన్ అనే హెడ్డింగ్ లో ఏముండాలి, ఎంటిటీ ఏ ఎంటిటీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని మనం ఆడిట్ చేస్తున్నాము, తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యొక్క నేమ్స్ కూడా ఇవ్వాలి కదమ్మా. అంటే వాటి నేమ్స్ ఏవైతే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేస్తున్నామో, తర్వాత ఏ పీరియడ్ కి సంబంధించిన ఫైనాన్షియల్స్ ని మనం ఆడిట్ చేస్తున్నాము, పీరియడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి కదమ్మా. రైట్, తర్వాత ఇక్కడ నోట్స్ ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ పాలసీస్ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యొక్క నేమ్స్. రైట్, తర్వాత బేసిస్ ఫర్ ఒపీనియన్. ఏ బేసిస్ లో మనం ఒపీనియన్ ఇచ్చాము అన్న బేసిస్ ఆస్పెక్ట్ రాయాలి, అర్థమైందా. తర్వాత గోయింగ్ కన్సర్న్ రిక్వైర్మెంట్స్ అనేవి SCA 570 ప్రకారం మనం ఏమైనా రిపోర్ట్ చేయాల్సి వస్తే ఆ ఆస్పెక్ట్ అనేది గోయింగ్ కన్సర్న్ గురించి రాయాలి. తర్వాత కీ ఆడిట్ మ్యాటర్స్. కీ ఆడిట్ మ్యాటర్స్ ఎక్కడ మ్యాండేటరీ, ఎక్కడైతే లిస్టెడ్ ఎంటిటీస్ ఉంటాయో వాటికి కీ ఆడిట్ మ్యాటర్స్ మ్యాండేటరీ, అండ్ ఎక్కడెక్కడైతే సర్టెన్ ఏమంటారు లా రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ చెప్తాయో అక్కడ మనకి కీ ఆడిట్ మ్యాటర్స్ మ్యాండేటరీ. తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది మేనేజ్మెంట్ కదమ్మా, ఇది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది మేనేజ్మెంట్. తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఇలా రాసుకుంటున్నప్పుడే ఇక్కడ ఇందులో మ్యాండేటరీ ఆస్పెక్ట్ ఏంటి, ఇందులో మ్యాండేటరీ ఆస్పెక్ట్ ఏంటి అనేది పర్టికులర్ గా రాసుకుంటూ వచ్చేసాడు. ఓకేనా, అంటే అవన్నీ కవర్ అయ్యేలాగా మనం ఫార్మాట్ అనేది రాస్తే సరిపోతుంది. ఓకే, తర్వాత అదర్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్. అంటే నార్మల్ గా మనం ఈ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ కాకుండా ఏదైనా లా రెగ్యులేషన్ రిక్వైర్మెంట్స్ ప్రకారం రిపోర్టింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటే కనుక అదర్ రిపోర్టింగ్ రెస్పాన్సిబిలిటీస్, అంతేనా. లైక్ ఇప్పుడు మనం అలాంగ్ విత్ ఆడిటర్ రిపోర్ట్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే కనుక కారో మ్యాటర్స్ కూడా మనం డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది యాజ్ పర్ రెగ్యులేటరీ రిక్వైర్మెంటే కదమ్మా. LFER రిక్వైర్మెంట్స్ ని మనం రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది, అదర్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ లోకి వస్తుంది కదా. ఇక్కడ రెఫరెన్స్ ఇచ్చి మనం ఎక్కడైనా సరే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తే ఎక్కడికి ఇవ్వాలమ్మా, అపెండిక్స్ కి ఇచ్చేస్తాం, అర్థమవుతుందా. రైట్, నెక్స్ట్ ఏమంటున్నాడు, అదర్ రిపోర్టింగ్ రెస్పాన్సిబిలిటీస్ లో in this other reporting responsibilities address the same topic as required by SCS. Other reporting responsibilities may be presented in the same section as the related report elements required by SCS. ఎక్కడైతే అదర్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ SCL లో కూడా ఇచ్చారంటే కనుక ఆ SCS ప్రకారం రిపోర్ట్ చేయాల్సిన ఆస్పెక్ట్స్ లో కలిపేయచ్చు, మళ్ళీ దీన్ని సపరేట్ గా అక్కర్లేదు. అంటే SCS లో చెప్పింది కాకుండా ఎడిషనల్ గా మనకి రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ప్రకారం రిపోర్ట్ చేయాల్సి వస్తే మనం సపరేట్ గా రిపోర్ట్ చేస్తాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటి, సిగ్నేచర్. అమ్మా ఎవరు సైన్ చేస్తారమ్మా, సిగ్నేచర్ ఆఫ్ ది ఆడిటర్. ద రిపోర్ట్ ఈస్ సైన్డ్ బై ఆడిటర్ ద ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఇన్ హిజ్ పర్సనల్ నేమ్. తర్వాత వేర్ ద ఫర్మ్ ఈస్ అపాయింటెడ్ యాజ్ ఏ ఆడిటర్ ద రిపోర్ట్ ఈస్ సైన్డ్ ఇన్ ద పర్సనల్ నేమ్ ఆఫ్ ది ఆడిటర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది ఫర్మ్. అంటే ఈ ఫర్మ్ ప్రకారం నేను ఆడిట్ చేస్తున్నాను, ఈ ఫర్మ్ అండర్ లో ఆడిట్ చేస్తున్నాను అని చెప్పి వీడి పేరు ఇచ్చుకుంటాడు. So the partner or proprietor signing the audit report also needs to mention his membership number assigned by ICAI. ఆల్రెడీ ఇక్కడ మనకి ఎంగేజ్మెంట్ పార్ట్నరే కదమ్మా వర్క్ చేస్తున్నాడు. ఒపీనియన్ గ్యాదర్ చేయాలి, ఆడిట్ సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం, ఒపీనియన్ అరైవ్ అవ్వడం, కన్క్లూజన్స్ రీచ్ అవ్వడం, ఇవన్నీ చేసేది ఎవరు, ఎంగేజ్మెంట్ పార్ట్నరే కదమ్మా. వాటిని ఎంగేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ రివ్యూర్ తో మనం డిస్కస్ చేసి తర్వాత ఈ రిపోర్ట్ అల్టిమేట్ గా ఇష్యూ చేస్తుంది ఎంగేజ్మెంట్ పార్ట్నర్, అర్థమైందా. ఆ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ వాడు పర్సనల్ నేమ్ తో సైన్ చేసి అక్కడ తర్వాత ఏం చేయాలి, అక్కడ ఫర్మ్ నేమ్ తో మనం సైన్ చేస్తున్నట్టు, ఫర్మ్ నేమ్ ప్రకారం మనం సైన్ చేస్తున్నట్టు మన మెంబర్షిప్ నెంబర్ ఇవ్వాలండి. దే ఆల్సో ఇంక్లూడ్ రిజిగ్నేషన్ రిజిస్ట్రేషన్
నెంబర్ ఆఫ్ ది ఫర్మ్ వేర్ ఎవర్ అప్లికబుల్. ఎక్కడెక్కడైతే అవసరం అవుతుందో మన ఆడిట్ ఫార్మెట్ కూడా రిజిస్టర్ చేస్తాం ఐసిఐ దగ్గర. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మెన్షన్ చేయాలంట. ఎఫ్ఆర్ఎన్ అంటారు, ఫర్మ్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఫర్మ్ అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ అని కాదమ్మా అర్థం. అది అంటే సోల్ ప్రొప్రైటర్ ఫర్మ్ కూడా అవ్వచ్చు. అర్థం అవుతుందా? తర్వాత సిగ్నేచర్ తర్వాత ప్లేస్. ఆడిటర్స్ రిపోర్ట్ షల్ నేమ్ ద స్పెసిఫైడ్ లొకేషన్. ఇట్ ఈస్ ఆర్డినరీలీ ద సిటీ వేర్ ద ఆడిట్ రిపోర్ట్ ఈస్ సైన్డ్. మనం ఎక్కడైతే ఆడిట్ రిపోర్ట్ సైన్ చేసామో అక్కడ ప్లేస్. తర్వాత డేట్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్. ఇట్ కెనాట్ బి ఎర్లియర్ దాన్ ది date on which all components of financial statements have been prepared. Management and those charged with governance have asserted that they have taken responsibility for those financial statements. మా వాళ్ళు సైన్ ఆఫ్ ఇవ్వకుండా, మేనేజ్మెంట్ వాళ్ళు సైన్ ఆఫ్ ఇస్తుందమ్మా, ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ప్రిపేర్ చేసామని చెప్పేసి అది ఇవ్వకుండా ముందుగానే రిపోర్ట్ ఇచ్చేచ్చా మనం? ఇవ్వకూడదు కదమ్మా. ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసాము అని చెప్పేసి ఎవరిస్తారు? మేనేజ్మెంట్ ఏదైతే చెప్తుందో ఆ తర్వాత మనం డేట్ వేసి ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేయొచ్చు కావాలనుకుంటే, మనం కంటిన్యూస్ ఆడిట్ చేస్తున్నట్లయితే. అర్థమవుతుందమ్మా? ఫైనల్ ఆడిట్ చేస్తే ఆడిచ్చిన డేట్ కి కనీసం కొంత డీవియేషన్ ఉంటుంది కదా మనం ప్రొసీజర్స్ అప్లై చేయడానికి. అవునా కదా? సో ఇక్కడ మనం రాసుకున్న వాటిల్లో ఇంకా అడిషనల్ గా ఉన్నాయమ్మా. సిగ్నేచరు, ప్లేస్, డేట్. అంతేనా? సిగ్నేచర్ ఆఫ్ ది ఆడిటర్. ఎవరు ఆడిట్ చేస్తారంటే, సిగ్నేచర్స్ ఎవరు చేస్తారంటే ఎంగేజ్మెంట్ పార్ట్నర్. SC 220లో మాట్లాడుకున్నాం కదా, SQC 1 లో కూడా మాట్లాడుకున్నాం కదా. సో సిగ్నేచర్ ఆఫ్ ది ఆడిటర్. తర్వాత ప్లేస్, డేట్. సో ఎక్కడితో స్టార్ట్ అయిందమ్మా? హెడ్డింగ్ ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్ తో స్టార్ట్ అయింది. ఎవరికి అడ్రస్ చేసాం చూసాం. ఒపీనియన్ పారాగ్రాఫ్, బేసిస్ ఫర్ ఒపీనియన్ పారాగ్రాఫ్, గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవుతుందా లేదా, కీ ఆడిట్ మ్యాటర్స్, responsibilities of the management, responsibilities of the auditor, other reporting responsibilities, signature, place, date. ఇలా మనం ఈ అన్ని కవర్ అయ్యే విధంగా మనం ఏం చేయాలంటే ఆడిట్ రిపోర్ట్ ని ప్రిపేర్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందండి. అర్థమైందా? ఒకసారి ఒక ఫార్మాట్ చూద్దామమ్మా. దానికంటే చూసే ముందు ఒక ఈ పాయింట్ అనేది చూసిన తర్వాత మనం ఏం చేద్దాం, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. If the auditor's report is prescribed by law or regulation, he shall refer SCA only if his audit report includes aforesaid elements. ఇక్కడ మనకి ఏదైనా ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ప్రకారం లా రెగ్యులేషన్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తుందంటే దాని ప్రకారం ఇస్తాం అమ్మా. ఓకే, మనం SCA ప్రకారం ఇస్తున్నాం అంటేనే పైన చెప్పిన రిక్వైర్మెంట్స్ అనేవి మనం ఫాలో అవుతాం. ఇన్ కేస్ ఆడిట్ కండక్టెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ SCAs and ISCAs, audit report may refer to ISCA in addition to the SCA only if there is a no conflict between the requirements of both. మాకు వాళ్ళు స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్, ఇంకోటి ఏమంటున్నాడమ్మా ISA. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ అమ్మది. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ రెండింటికి కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనుకోమ్మా, మనం ఏం ఫాలో అవ్వాలి? ISA మనం ఇష్యూ చేస్తున్నది దానికి అంటే ఎంటిటీని బేస్ చేసుకుని. కానీ జనరల్ గా మనకేంటి, మనం ఇప్పుడు CA ఎంటర్ వరకు మనం చూసేదంతా కూడా ఓన్లీ SCS ని కంప్లై చేసేది చూస్తాం. When the auditor's report refers to the both ISCS or auditing standards of a specific jurisdiction and SCS issued by ICA, the audit report shall clearly identify the same, including jurisdiction of the origin of the other auditing standards. అంటే మనం ఏం ఫాలో అవుతున్నాం అనేది క్లియర్ గా మనం మెన్షన్ చేయాలి. ఓకే, తర్వాత సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ ప్రెజెంటెడ్ విత్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మా సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ కొంత మనకి ప్రొవైడ్ చేశారంట ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తో పాటుగా. వాటి మీద కూడా మనం ఒపీనియన్ ఇవ్వాలా? ఓన్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద మాత్రం ఒపీనియన్ ఇవ్వాలా? అమ్మా ఎవరైనా సరే మీకు నోటీస్ ఆఫ్ AGM తో పాటు మీకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తారా? తర్వాత ఈ ఆడిట్ రిపోర్ట్ ఇస్తారా? తర్వాత డైరెక్టర్స్ రిపోర్ట్ ఇస్తారా? అలా ఇచ్చేటప్పుడు ఒక అడిషనల్ డాక్యుమెంట్ అనేది ఒకటి ఇంక్లూడ్ చేశారంట విత్ ది నెంబర్ ఇన్ఫర్మేషన్ విచ్ అకౌంటింగ్ ఏదైతే జరిగిందో దాని ప్రకారం మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. ఎవరైనా సరే ఏమనుకుంటారు చెప్పండి? మీరైతే కనుక ఒక లేమ్యాన్, ఏమీ లేదు తెలియని లేమ్యాన్ ఏమనుకుంటాడు? ఇక్కడ ఉన్న ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తో పాటుకి సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఆడిటర్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసి ఉంటాడు, అది కూడా వెరిఫై చేసి ఉంటాడు అని అనుకుంటారా? అనుకోరమ్మా. సో మరి అది నిజంగా అది నమ్ముతారా నమ్మరమ్మా? అంటే మేనేజ్మెంట్ ముందుగానే అడగాలి, ఏదైనా సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారా అని చెప్పేసి. ఎస్ ప్రొవైడ్ చేస్తున్నాం అంటే దాని మీద కూడా మనం ఏం చేయాలంటమ్మా?
సో ఇక్కడ ఆ సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ గురించి ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. సో ఒకసారి ఇది చూసేద్దాం, తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది మనం అక్కడ చూద్దాం. ఓ డయాగ్రామ్ చూద్దామా ఫ్లో చార్ట్ కింద. సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ నాట్ బీయింగ్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇంటిగ్రల్ పార్ట్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తో సపరేట్ గా ఇవ్వకుండా దాంట్లో ఇంక్లూడ్ చేసి ఇచ్చేస్తున్నారు అనుకోమ్మా, ఇంటిగ్రల్ పార్టే కదమ్మా అది. సో సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ పాలసీస్, P&L, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, నోట్స్ టు అకౌంట్స్, ఈ సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కూడా యాజ్ ఎ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు అనుకోమ్మా. అప్పుడు ఓకే, ఎగ్జామిన్ వెదర్ దే క్లియర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. క్లియర్ గా డిఫరెంట్ గా ఉన్నాయా లేదా, డిస్టింగ్విష్ చేస్తూ ఉన్నాయా లేదా. ఎస్ అంటే మనకు ప్రాబ్లం లేదు, ఎస్ అంటే మనకు ప్రాబ్లం లేదు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంక్లూడ్ అవ్వవు అని చెప్పేసి తీసుకోవచ్చు. వాళ్ళు నో అనుకుంటే కనుక అక్కడ ఏంటి, మా ఎగ్జామిన్ వెదర్ క్లియర్లీ డిఫరెంట్ గా ఉన్నాయా లేదా అని చెప్పేసి చూడమంటున్నాడమ్మా. ఎస్ అంటే నో ప్రాబ్లం, నో అంటే ఖచ్చితంగా ఇది ఏదో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పేసి అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటమ్మా, ఈ ఆస్క్ మేనేజ్మెంట్ టు చేంజ్ ద వే ఆఫ్ ప్రెసెంట్. వాళ్ళని మీరు కావాలంటే మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్లు ఇచ్చుకోండి, ఈ సప్లిమెంటరీ డాక్యుమెంట్ ని సెపరేట్ గా చెప్పకండి, తీసుకెళ్లి మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్లు ఇచ్చుకోండి. ఎందుకంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది, ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేసిన తర్వాత డేట్ తో వస్తుంది, కాబట్టి దాని మీద మాకు సంబంధం లేదు. అలా కాకుండా మీరేంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లోని సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి ఇచ్చేస్తున్నారంట. అది ఎవరికైనా చూసేసరికి ఏమనిపిస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఆడిట్ చేస్తాం అనుకుంటారు కదమ్మా. అలా అనుకోకుండా ఉండడం కోసం మేనేజ్మెంట్ ని రిక్వెస్ట్ చేయాలంట, బాబు వే ఆఫ్ ప్రెజెంటేషన్ మార్చండి అని చెప్పేసి అని. అర్థమవుతుందా? సో వాళ్ళు ఎస్ అన్నారు అనుకోమ్మా, ఓకే, ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? నో అంటేనే కదా ప్రాబ్లం. సో నో అంటే ఏం చేయాలంట, స్టేట్ an audit report that supplementary information is not audited. ఏమని చెప్పాలంటే మన ఆడిట్ రిపోర్ట్ లో ఆ సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ మేము ఆడిట్ చేయలేదు అని చెప్పేసిన విషయాన్ని క్లియర్ గా మనం మెన్షన్ చేయాలంటమ్మా. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకసారి చూడండి. If supplementary information is an integral part of the financial statement, supplementary information shall be covered by auditor's opinion. If the supplementary information is not an integral part of the financial statement, ante auditor shall evaluate whether it is clearly different from the audited financial statements. If not, then he shall ask the management to change the way it is presented. If the management refuses to do so, auditor shall mention the audit report that such supplementary information has not been audited. జనరల్ గా సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇచ్చుకోమనాలి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్లు ఇచ్చుకోమనాలి. లేదు మనకు సప్లిమెంటరీ టు ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తే కనుక ఎవరైనా సరే ఏమనుకుంటారు, ఆడిటెడ్ అనుకుంటారు కదా. మా ప్రెజెంట్ అలాంటి ఇంప్రెషన్ రానివ్వచ్చా? మనం కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మన నార్మల్ కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తో కలిపి ఇచ్చేస్తేనే మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏం అర్థం చేసుకుంటారని భయపడుతున్నాం. 2 years ది ఆడిట్ చేసేసి 2 years కి రిపోర్ట్ అనేది ఇస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటారు అనుకున్నాం లేదా? అందుకోసం రెండు స్టేట్మెంట్స్ మీద ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, చేయట్లేదా? ఎస్ ఆర్ నో? అర్థమవుతుందమ్మా. సో అలాంటప్పుడు సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ కూడా మనం రాంగ్ రిప్రజెంటేషన్ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఏమంటున్నామమ్మా, ఏదర్ దాన్ని సెపరేట్ గా డిస్క్లోజ్ చేయండి, డిస్టింగ్ చేయండి, క్లియర్ గా డిస్టింగ్ చేసేయండి. లేదు డిస్టింగ్విష్ చేయకుండా మీరు అలాగే మెన్షన్ చేస్తారా, అప్పుడు ఏం చేస్తాం మనం, మన ఒపీనియన్ లోనే మెన్షన్ చేసామంటున్నాడు. ఈ ఫైనల్ సప్లిమెంటరీ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని మేము ఆడిట్ చేయలేదన్న విషయాన్ని అక్కడే డిస్క్లైమర్ కింద మనం ఇచ్చేస్తాం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఒక ఇల్లస్ట్రేషన్ చూద్దామా. సో ఫస్ట్ ఇక్కడ హెడ్డింగ్ చూడడమే, ఎక్కడితో స్టార్ట్ అయింది, ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్, అవునా? తర్వాత ఎవరికి అడ్రస్ చేశారు, టు మెంబర్స్ ఆఫ్ ది ఏబిసి కంపెనీ. సెకండ్ మనం అనుకున్న వచ్చిందా లేదా? తర్వాత థర్డ్ ఏంటి, ఒపీనియన్. ఏంటది? ఒపీనియన్. సో దానికంటే ముందు రిపోర్ట్ ఆన్ ది ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కన్సాలిడేటెడ్ ఉన్నాయనుకో, మరి రెండింటి మీద ఒపీనియన్ ఇవ్వాలి కదా మనం. సో ఇక్కడ స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టాడు, అంటే డిస్టింగ్విష్ చేయడానికి. తర్వాత ఫస్ట్ వచ్చే పేరా ఏంటి, ఒపీనియన్ పారాగ్రాఫ్. ఒపీనియన్ పారాగ్రాఫ్ లో ఉండాల్సిన ఆస్పెక్ట్స్ ఏంటి, ఏ ఎంటిటీ యొక్క ఆడిట్ చేస్తున్నామో, తర్వాత నేమ్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, తర్వాత పీరియడ్ కవర్ అవ్వాలి కదమ్మా. చూడండి అలా కవర్ అయ్యేలాగా ఈ మ్యాటర్ రాసేటో లేదు చూడండి. వీ హ్యావ్ ఆడిటెడ్ ద స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఏబిసి కంపెనీ లిమిటెడ్. పేరు రాసాడా, ఎంటిటీ నేమ్ రాశాడు కదమ్మా. విచ్ కంప్రైజెస్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2023 and statement of P&L account and statement of cash flow statement for the year ended
notes to financial statements including summary of significant accounting policies and other explanatory information. ఇక్కడ ఇప్పుడు మనం ఏవైతే ఆడిట్ చేస్తున్నామో వాటి కాంపోనెంట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు ఇవ్వలేదమ్మా పేర్లు, ఇచ్చేటవ్వలేదా? నోట్స్ అకౌంట్స్, సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ పాలసీస్, P&L, బ్యాలెన్స్ షీట్ అన్ని రాసాడా? తర్వాత ఇన్ అవర్ ఒపీనియన్ టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఇన్ఫర్మేషన్ అండ్ అకార్డింగ్ టు ద ఎక్స్ప్లెనేషన్స్ గివెన్ టు us, aforesaid standalone financial statements give information required by act in a manner required so and give true and fair view and the financial conformity with the accounting principles generally accepted in India అని చెప్పేసి అంటున్నాడు. The state of affairs for the company as at 31st March 2000 and P&L for the date ended అని చెప్పేసి రాస్తున్నాడు. ఇంకా ఇక్కడ కావాలంటే డేట్ అనేది క్లియర్ గా రాసుకొచ్చాము. అందుకని ఫర్ ద పీరియడ్ అని చెప్పేసి ఆ పీరియడ్ కూడా డేట్ లో మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ ఏ రిప్రజెంటేషన్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి వస్తున్నాడమ్మా? ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్కే కదా. ఎందుకది ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ అనే ఒపీనియన్ ఇచ్చాడు కదమ్మా సార్ నువ్వు. కాబట్టి ఇదేంటిది? ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్. సో అక్కడ ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్ లో ఒపీనియన్ ఇచ్చాడు. తర్వాత ఇక్కడ ఒపీనియన్ పారాగ్రాఫ్ లో కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని వచ్చేయలేదు చూడండి. మా రిక్వైర్మెంట్స్ వచ్చాయా? ఏ ఎంటిటీ చేసాము. తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యొక్క నేమ్స్ మెన్షన్ చేయమన్నాడు. తర్వాత అలాంగ్ విత్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ పాలసీస్ అన్నాడు. తర్వాత ఏంటమ్మా? పీరియడ్ మెన్షన్ చేయమన్నాడు. పీరియడ్ కూడా మెన్షన్ చేసాం చేయలేదా? అంటే ఇక్కడ ఒపీనియన్ పారాగ్రాఫ్ అయింది. ఒపీనియన్ పారాగ్రాఫ్ తర్వాత మనం చూసేది ఏంటమ్మా? బేసిస్ ఆఫ్ ది ఒపీనియన్ కదా. ఈ బేసిస్ ఆఫ్ ది ఒపీనియన్ we conducted our audit in accordance with the standards on auditing specified under section 143(10) of the Companies Act. Our responsibilities under the standards are further described in auditors responsibilities of the audit of financial statements in the section of our audit report. We are independent company. We are independent of the company accordance with the code of ethics issued by ICAI, together with the ethical requirements that are relevant to the audit. ఇవన్నీ కూడా ఏంటి? మనం ఈ రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకుని మనం ఆడిట్ చేసామని చెప్పేసి బేసిస్ లో రాయాలని చెప్పేసి అనుకున్నాం కదమ్మా. తర్వాత కీ ఆడిట్ మ్యాటర్స్. కీ ఆడిట్ మ్యాటర్స్ అంటే SA 701 రిక్వైర్మెంట్స్ కదా అనుకున్నాం, రైట్? అంటే లిస్టెడ్ ఎంటిటీస్ కి మ్యాండేటరీ, అలాగే అదర్ అండ్ రెగ్యులేటరీ అండ్ రూల్స్ రెగ్యులేషన్ లేకపోతే అథారిటీస్ కంపల్సరీ మెన్షన్ చేయాలనిపిస్తే కనుక రూల్స్ ఆర్ రెగ్యులేషన్ బేస్ చేసుకుని మనం కీ ఆడిట్ మ్యాటర్స్ మెన్షన్ చేస్తాం. Key audit matters are those matters that in our official judgment were of most significance in our audit of financial statements in the current period. The matters were addressed in context of our audit of financial statements as a whole and informing the opinion thereon. And we do not provide separate opinion on these matters. మరి దీని మీద separate opinion ఇవ్వట్లేదు. మనం ఇచ్చిన ఒపీనియన్ కి ఏంటి కంటిన్యూషన్ గా మేము ఈ ఆస్పెక్ట్స్ ని రిపోర్ట్ చేస్తున్నాం ఈ ఆడిట్ మ్యాటర్స్ అని చెప్పేసి. సో అదే ఫార్మాట్ లో వస్తున్నారా లేదా? ఫస్ట్ ఏంటి? ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్. తర్వాత అడ్రస్ టు దో చార్జెస్ గవర్నెన్స్ ఆర్ మెంబర్స్, అంతేనా? తర్వాత ఒపీనియన్ పారాగ్రాఫ్, తర్వాత బేసిస్ ఫర్ ఒపీనియన్ పారాగ్రాఫ్, తర్వాత ఇక్కడ గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ చేస్తున్నారు కదా, గోయింగ్ కన్సర్న్ ఫాలో అవుతున్నారు కాబట్టి దాన్ని సపరేట్ గా మెన్షన్ చేయలేదు. ఆ తర్వాత కీ ఆడిట్ మ్యాటర్స్, అంతేనా? సో కీ ఆడిట్ మ్యాటర్స్ తర్వాత మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ, తర్వాత ఏంటమ్మా? ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ, అర్థమవుతుందా? తర్వాత అదర్ మ్యాటర్స్ అంటే ఏంటి? ఎక్కడైనా అదర్ రెగ్యులేషన్స్ ప్రకారం, అదర్ యాక్ట్ ప్రకారం మనం ఏదైనా స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఫాలో అది మెన్షన్ చేయాల్సి వస్తే కనుక వాటిని అదర్ మ్యాటర్స్ లో మనం మెన్షన్ చేస్తాం, అంతే కదమ్మా? ఆర్ రిపోర్ట్ ఆన్ అదర్ లీగల్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి మనం మాట్లాడతాం, ఇంకా ఏదైనా లీగల్ రిక్వైర్మెంట్స్ ప్రకారం. తర్వాత ఏంటి? సిగ్నేచర్ కదా. సో ఇక్కడ సిగ్నేచర్, ఆ సిగ్నేచర్ లో మెంబర్షిప్, ఫర్మ్ రిజిస్ట్రేషన్ నెంబరు ఇవన్నీ మెన్షన్ చేయాలి కదమ్మా. మెంబర్స్ ఎవరైతే సైన్ చేస్తున్నారో ఆ పర్సన్ పేరు, తర్వాత మెంబర్షిప్ నెంబరు, తర్వాత ఏ ఫర్మ్ ప్రకారం చేస్తున్నాడో ఆ ఫర్మ్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, తర్వాత ప్లేస్, డేట్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ అన్నా? సో ఎక్కడైతే మన సిగ్నేచర్ చేస్తున్నాం ఆ ప్లేస్ రాయాలమ్మా.
మన సిగ్నేచర్ ఎక్కడ మనం అడ్రస్ చేస్తున్నామో, సిగ్నేచర్ ఎక్కడ పెడుతున్నామో ఆ ప్లేస్ అనేది మనం మెన్షన్ చేయాలి. డేట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ వేసుకోవాలి. అర్థమైందా? సో ఒకసారి SCA 700 ని చూడమ్మా టోటల్ గా. ఇక్కడ ఒక ఏమంటారు సమ్మరీ ఇచ్చాడు, సమ్మరీ ఆఫ్ ది టోటల్ రిపోర్ట్. ఆ సమ్మరీలో టోటల్ గా ఒకసారి మనం అనుకున్న అన్ని కవర్ అయినాయి లేదు ఒకసారి చూడమ్మా. సో ఆ తర్వాత మనం నెక్స్ట్ క్లాస్ లో ఏం చేద్దామంటే ఈ కీ ఆడిట్ మ్యాటర్స్ గురించి, ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ అండ్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ గురించి, మోడిఫైడ్ ఒపీనియన్ గురించి, కారో గురించి కంప్లీట్ చేసుకుని ఈ చాప్టర్ కంప్లీట్ చేశారు.